హలో ఆల్, వెల్కమ్ టు జేఎస్ఎస్సి క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం జనరల్ సైన్స్కి సంబంధించిన టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. యాక్చువల్లీ జనరల్ సైన్స్లో భాగంగా మనకు ప్రధానంగా చూసుకుంటే ఏమేమి ఉంటాయంటే ఫిజిక్స్, అలాగే దాంతోపాటుగా కెమిస్ట్రీ, అలాగే దాంతోపాటుగా బయాలజీ సబ్జెక్ట్స్ అయితే మనకు ఉండే పరిస్థితి అయితే ఉంది. సో ఈ జనరల్ సైన్స్లో ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్ ఏదైతే ఉందో ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఎస్పెషల్లీ చూసుకుంటే ఎస్ఎస్సిలో ఎంటీఎస్ కానీ, అలాగే దాని తర్వాత సిపిఓ ఎగ్జామ్ కానీ, అలాగే దాని తర్వాత సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఈ ఎగ్జామ్స్లో ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో 3 to 5 మార్క్స్ అనేవి 5 క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. అయితే దాని తర్వాత మనం చూసుకుంటే ఎస్పెషల్లీ ప్రధానంగా చూసుకుంటే ఆర్ఆర్బి ఏదైతే రైల్వే ఎగ్జామ్స్ ఉన్నాయో ఎన్టీపీసీ, యూజీ అండ్ అలాగే మనకి అండర్ గ్రాడ్యుయేట్ అండ్ తర్వాత ఈ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయి ఎన్టీపీసీకి సంబంధించి వాటిలో ప్రధానంగా ఈ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ నుంచి హెవీ స్కోప్ ఉన్న ఏరియాగా, హెవీ స్కోప్ ఉన్న సబ్జెక్ట్గా మనకు కనిపించే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇదొకటి. దాని తర్వాత మళ్ళీ స్టేట్కి సంబంధించి మనం చూసుకుంటే స్టేట్ ఎగ్జామ్స్లో భాగంగా ఎస్ఐ, అలాగే దాని తర్వాత కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఇది హై లెవెల్లో హెవీ స్కోప్ ఉన్న టాపిక్స్గా కనిపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే ఈరోజు క్లాస్లో మనం చదువుకోబోతున్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉన్నాయో సో వీటిలో భాగంగా ఇప్పుడు మీరు చదివితే ఖచ్చితంగా ఈ 3 ఎగ్జామ్స్కి ఎస్ఎస్సికి, ఆర్ఆర్బీకి, స్టేట్ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా 100% హెల్ప్ అయ్యేలాగా మనం చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఇంకో డౌట్ ఉండొచ్చు, మీలో చాలామంది నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు. అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అనుకోండి వాళ్ళకి పెద్ద సమస్య కాదు, చేసేస్తామనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాబట్టి నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అంటే బీఏ ఆర్ట్స్ చదివిన వాళ్ళు కానీ లేదా సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కానీ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఈ సబ్జెక్ట్ చూసి, ఈ సైన్స్ని చూసి మాకు రాదు, మేము చేయలేమనే భయం పడే పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి అటు సైన్స్ స్టూడెంట్స్కి, ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి, అలాగే దాని తర్వాత నాన్ సైన్స్ స్టూడెంట్స్కి ఇద్దరికీ ఉపయోగపడేలాగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ 3 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి నాన్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేం భయపడాల్సిన అవసరం లేదు. ఇదేమి పెద్ద రాకెట్ సైన్స్ లేకపోతే అంతకంటే పెద్ద ఏదో కాదు, సింపుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ప్రధానంగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటనేది ఈరోజు క్లాసుల్లో ఈరోజు క్లాస్లో మనం ప్రధానంగా చెప్పుకోబోయేది ఫిజిక్స్ గురించి చెప్పుకుంటాం. అలాగే తర్వాత కంటిన్యూషన్గా కెమిస్ట్రీ గురించి, బయాలజీ గురించి మనం చెప్పడం అయితే జరుగుతుంది. సో దీంట్లో భాగంగా అయితే ఫిజిక్స్ నుంచి ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్పెషల్లీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారంటే బేసికల్గా ఏవైతే క్వాంటిటీస్ ఉన్నాయో వాటి యొక్క యూనిట్స్ గురించి అడగడం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. దాని తర్వాత సెకండ్ టైప్ ఏంటంటే డెఫినేషన్ బేస్డ్గా అడుగుతున్నారన్నమాట. డెఫినేషన్ బేస్డ్గా మనకు క్వశ్చన్స్ అనేవి అడగడం ప్రధానంగా కనిపిస్తుంది అనమాట. సో డెఫినేషన్స్ అంటే ఫోర్స్ అంటే ఏంటి, అలాగే పవర్ అంటే ఏంటి, వర్క్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, ఇలాంటివి అడుగుతారు అనమాట. వాటి బేస్డ్గా ఉన్నాయి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ది లాస్ బేస్డ్గా. సో లాస్ అంటే ఇక్కడ ఏదో ఫిజిక్స్లో ఉన్న, కెమిస్ట్రీలో ఉన్న ప్రతి లా చదివేయాల్సిన అవసరం లేదండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అవసరం అవే చదువుతాం. ఇప్పుడు మీరు ఐఐటి, జేఈ కానీ లేదా గేట్ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అవ్వట్లేదు, అంత అవసరం లేదు. అలాగే దాని తర్వాత జేఈ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అది కూడా దీనికి మనం అంత జేఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన అంత డీటెయిల్గా కూడా అవసరం లేదనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అవసరమైన ఫర్ ఎగ్జాంపుల్గా న్యూటన్స్ లాస్ అని, కెప్లర్ లాస్ అని ఇలాంటివన్నీ ఉంటాయి, వాటి గురించి మనం చదువుతాము. దాని తర్వాత చూసుకుంటే కొన్ని మిస్లీనియస్ కాన్సెప్ట్స్లో భాగంగా మనకు ప్రధానంగా చూస్తే ఇక్కడ మిర్రర్స్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే దాంతోపాటుగా వేరియస్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎలక్ట్రిక్ కరెంట్స్ వీటి గురించి కొన్ని క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో వీటంతటినీ ఫిజిక్స్లో భాగంగా ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. తర్వాత కెమిస్ట్రీ, బయాలజీని కూడా చెప్పుకునే పరిస్థితి ఉంది. కాబట్టి నాన్ సైన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడకండి. సైన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ స్థాయికి చెప్పలేదు అనుకోండి. మనం చెప్పుకునేది ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో వాటిని మనం ఈరోజు క్లాస్లో ప్రధానంగా డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనండి. సో దీంట్లో భాగంగా ఈరోజు మనం ఫిజిక్స్కి సంబంధించి క్లాస్ అయితే చెప్పుకోబోతున్నాం. సో దాంట్లో భాగంగా క్వశ్చన్ ఒకటి ఇచ్చారు, ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ క్వాంటిటీ అండ్ యూనిట్ ఈజ్ నాట్ కరెక్ట్ మ్యాచ్. సో ఇక్కడ ఇచ్చిన క్వాంటిటీ అలాగే వాటి యూనిట్ ఏది కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదని ఇక్కడ మనకు అడగడం జరిగింది. అసలు ఇక్కడ బేసికల్గా యూనిట్స్ ఏంటి, అలాగే క్వాంటిటీస్ ఏంటి. జనరల్గా మనం చూసుకుంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ అని ఉంటాయి, అలాగే దాని తర్వాత డిరైవ్డ్ క్వాంటిటీస్ అని ఉంటాయి, ఆ తర్వాత అడ్వాన్స్డ్ క్వాంటిటీస్ అని ఉంటాయి. సో వాటి గురించి మనం ప్రధానంగా చూద్దాం. అసలు ఏంటి ఆ ఫండమెంటల్ క్వాంటిటీస్ అనేవి చూద్దాం. మొత్తంగా మనకు ప్రధానంగా చూసుకుంటే 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ అనేవి కనిపిస్తాయి అనమాట. అలాగే దాని తర్వాత ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకుని ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఏంటంటే ఇంటర్డిపెండెంట్, అంటే ఇవి దేనిపైన ఆధారపడకుండా వాటికి అవే మనం యూనిట్స్ అనేవి జనరేట్ చేయడం అయితే కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా 7 ప్రధానంగా ఉంటాయి. అందులో ముఖ్యమైనది మనం చూసుకుంటే లెంత్కి మనకి
యూనిట్ ఏంటండి, లెంత్కి యూనిట్ మీటర్, దానికి ఎం అనే సింబల్తో సూచిస్తారు. అలాగే మాస్కి యూనిట్ ఏంటండి, కిలోగ్రామ్స్. ఇప్పుడు మనం కేజీల్లో ప్రతిదీ మాట్లాడుతాం. టమాటోస్ కేజీ ఎంత, మీ వెయిట్ ఎంత అంటే కేజీ ఎంత. ఇప్పుడు వెయిట్ అంటే ఏంటంటే కేజీల్లో చెప్తాం అన్నమాట. కాకపోతే అది కరెక్ట్ కాదు, వాడేస్తుంటారు కానీ అది కరెక్ట్ కాదనమాట. సో వెయిట్ని మనం కేజీల్లో చెప్పము, వేరే దానిగా చెప్తాము. అలాగే మాస్ని మనం కేజీల్లో చెప్తాం. సో ఇప్పుడు మీ వెయిట్ ఎంత అని అన్నారనుకోండి, మీరు చెప్పేది ఏంటి, మాస్ చెప్తున్నారు. మీ ఒరిజినల్ ఏదైతే ఉందో దాన్ని ప్లస్ దీన్ని కలిపి న్యూటన్స్లో చెప్పాలి, కేజీల్లో చెప్పకూడదు అనమాట. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మాస్ అంటే ఏంటి, వెయిట్ అంటే ఏంటంటే, మాస్ అంటే ఏంటంటే మ్యాటర్ కన్సిస్ట్ ఇన్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఒక ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్లో ఏదైతే మ్యాటర్ ఉందో దాన్ని మనం మాస్ అంటాం. మ్యాటర్ అంటే ఏంటి, ఇక్కడ మ్యాటర్ అంటే ఏంటంటే ఎనీథింగ్ కెన్ ఆక్యుపై స్పేస్ని ఆక్యుపై చేసి ఏదైనా ఒక మ్యాటర్, ఆ మ్యాటర్ ఒక ఆబ్జెక్ట్లో ఎంత ఉందని చెప్తే దాన్ని మనం మాస్గా చెప్తాము. సో మాస్ని కేజీస్లో, కిలోగ్రామ్స్లో చెప్తాము. అయితే వెయిట్ ఉంది కదా, వెయిట్ని దేంట్లో చెప్తాము, మాస్ ఇంటూ గ్రావిటేషన్, జీతో చెప్తాము. సో ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్లో మాస్ ఎంత ఉంది, అట్ ద సేమ్ టైం వాటి మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అప్లై అవుతుంది, ఈ రెండింటిని కలిపి చెప్తే అది వెయిట్. సో వెయిట్కి యూనిట్ ఏంటంటే న్యూటన్స్లో చెప్తారనమాట. ఓకేనండి, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో మాస్ అంటే ఏంటి, మ్యాటర్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్లో ఎంత మ్యాటర్ ఉందో చెప్తే అది మాస్గా చెప్తాము. ఆ మాస్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ దాని మీద ఎంత అప్లై అవుతుందో చెప్తే అది మనకు వెయిట్గా కనిపించే పరిస్థితి ఉంది. దాని తర్వాత టైం అంటే సెకండ్స్లో చెప్తాము. అలాగే ఎలక్ట్రిక్ కరెంట్ ఉంటుంది, అది యాంపియర్స్లో చెప్తాము. టెంపరేచర్ ఉంటుంది, టెంపరేచర్ని కెల్విన్స్లో చెప్తాము. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని మనం మోల్స్లో చెప్తాము. అలాగే ల్యూమినస్ ఇంటెన్సిటీ ఉంటుంది, దాన్ని మనం క్యాండిలాలో చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇవి బేసికల్గా మనకి ఫండమెంటల్ క్వాంటిటీస్గా చెప్పుకుంటాం. ఫండమెంటల్ క్వాంటిటీస్ వాటికి సంబంధించి ఏవైతే యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్స్ అనమాట. సో ఈ 7 గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ని బేస్ చేసుకొని వీటిని అనుసరించి మనకి వచ్చే వాటిని డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటారనమాట. సో డెరైవ్డ్ క్వాంటిటీస్కి ప్రధానంగా కనిపిస్తే ఏరియాని మనం స్క్వేర్ మీటర్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం యూనిట్స్. అలాగే వర్క్ ఏదైతే ఉందో వర్క్ని జౌల్స్లో చెప్తాము. వాల్యూమ్ని క్యూబిక్ మీటర్స్లో చెప్తాం. ఇవన్నీ మీకు తెలిసినవే అండి, తెలియదేం కాదు, జస్ట్ రివిజన్ లాగా. స్పీడ్ని మీటర్ సెకండ్స్లో చెప్తాము. అలాగే యాక్సలరేషన్ని మీటర్/సెకండ్² చెప్తాము. ఫోర్స్ ఏదైతే ఉందో ఫోర్స్ని న్యూటన్స్లో చెప్తాము. ప్రెజర్ ఉన్నదాన్ని పాస్కల్స్లో చెప్తాము. ఎనర్జీ, వర్క్, హీట్ని జౌల్స్లో చెప్తాము. పవర్ని మళ్ళీ వాట్లలో చెప్పడం జరుగుతుంది. రెసిస్టెన్స్ని ఓముల్లో చెప్తాము. ఫ్రీక్వెన్సీని హెర్ట్జ్లో చెప్తాము. ఇల్యూమినెన్స్ని లక్స్లో చెప్తాము. కెపాసిటెన్స్ని ఫారెడ్స్లో చెప్తాము. అలాగే యాంగిల్ని రేడియన్స్లో, ప్లేన్ యాంగిల్ అయితే రేడియన్స్లో చెప్తాము. యాంగిల్ సాలిడ్ యాంగిల్ అయితే స్టెరేడియన్స్లో చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇవి బేసికల్గా క్వాంటిటీస్, వాటి యొక్క యూనిట్స్. సో వీటిని మీరు నేర్చుకున్నారనుకోండి, ఎగ్జామ్లో 90% వీట్ బేస్ చేసుకుని ఇస్తారు. ఒకవేళ క్వాంటిటీ వాటి యొక్క యూనిట్ అడిగారంటే 100% దీని మీద ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో భాగంగా ఒకసారి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఏమన్నారు, ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు ఆ క్వాంటిటీతో యూనిట్కి అని అన్నారు. సో ప్రెజరు పాస్కల్ అన్నాడు. సో ప్రెజర్ మనం ఆల్రెడీ చెప్పుకున్న ప్రెజర్ పాస్కల్స్లో కొలుస్తారు. ఎస్, ఆబ్వియస్లీ ఇది కరెక్ట్. తర్వాత మాస్ అండ్ కిలోగ్రామ్ అన్నారు. ఆల్రెడీ చూసాం, మాస్ని కిలోగ్రాముల్లో కొలుస్తామని చెప్పుకొని, ఎస్, ఆబ్వియస్లీ. తర్వాత టెంపరేచర్ కెల్విన్ అన్నారు. సో టెంపరేచర్ మనం ఎక్కడ కొలిచాము, ఏ విధంగా కొలుస్తాం, టెంపరేచర్ని కూడా మనము ఆబ్వియస్లీ కెల్విన్స్లోనే కొలుస్తాము. సో ఇది కూడా కరెక్ట్. సో ఇక్కడ వెయిట్ అన్నాడు, వెయిట్ని దేంట్లో కొలుస్తామన్నాడు, క్యూబిక్ మీటర్లో కొలుస్తామన్నాడు. ఇది కాదు. సో వెయిట్ని దేంట్లో కొలుస్తామండి, న్యూటన్స్లో కొలుస్తాము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో వెయిట్ అంటే ఏంటి, మాస్ ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ దట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మాస్ ఏదైతే ఉంది ఇది కాన్స్టెంట్ అండి. ఈ మాస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఆంధ్రాలో ఒకలాగా, అలాగే అమెరికాలో ఒకలాగా ఉంటుంది. ఎక్కడైనా కానీ కాన్స్టెంట్. ఈవెన్ దో చంద్రుడి పైకి వెళ్ళినా కూడా సేమ్ అదే ఉంటుంది. బట్ వెయిట్ ఏదైతే ఉందో వెయిట్ అనేది మారుతూ ఉంటుంది. అది మనం గ్రావిటేషనల్ ఫోర్స్ కాన్సెప్ట్ చదివినప్పుడు చెప్తాము. ఇది ఓవరాల్గా క్వాంటిటీస్కి సంబంధించి. సో ఈ డెరైవ్డ్ క్వాంటిటీస్ ఆ తర్వాత కాస్త అడ్వాన్స్డ్గా మారివే. ఈ డెరైవ్డ్ క్వాంటిటీసే అడ్వాన్స్డ్గా మనం చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే, అడ్వాన్స్డ్ అప్లైడ్ ఫిజికల్ క్వాంటిటీస్గా మనం చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవి ఉంటాయి అనమాట. సో ఫోర్స్ని ఎలా చెప్పుకుంటాం, కేజీ మీటర్/సెకండ్² అని చెప్పుకుంటాం. ప్రెజర్ని ఎట్లా చెప్పుకుంటాం, ఇది పాస్కల్. అలాగే దాని సింబల్ ఆర్ యూనిట్గా న్యూటన్/మీటర్² అని చెప్పుకుంటాం. పవర్ని వాట్స్ జౌల్స్/సెకండ్ అని చెప్పుకుంటాం. అలాగే రెసిస్టెన్స్ని ఏం చెప్తాము, ఇక్కడ మన కరెంట్ ఇవి యాంపియర్ ఇవి చెప్పుకుంటాం. దాని తర్వాత ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఫ్రీక్వెన్సీని. సో ఇలా ఇవేంటంటే ఇవి దానికి సంబంధించింది. డెన్సిటీ ఉంది, డెన్సిటీని kg/m³ చెప్పుకుంటాం, ఇలా చెప్పుకుంటాం అనమాట. సో ఇది కాస్త అడ్వాన్స్డ్గా అప్లైడ్ ఫిజిక్స్గా మనకి ఇవి కనిపించే పరిస్థితి ఉంటుంది. సో ఇది చూస్తే చూడండి, లేదనుకుంటే 100% ఫండమెంటల్ క్వాంటిటీస్ గురించి, డెరైవ్డ్ క్వాంటిటీస్ గురించి, వాటి యొక్క యూనిట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనండి, ఇది బేసికల్గా యూనిట్స్కి
కాన్సెప్ట్, క్వాంటిటీస్ యూనిట్స్ కాన్సెప్ట్ డెఫినెట్లీ వీటి బేస్ చేసుకొని 1 or 2 క్వశ్చన్స్ అయితే మనకు వస్తాయి అనమాట. దాని తర్వాత మనం అడ్వాన్స్డ్ అప్లైడ్ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నాం కదా, సో దాంట్లో బాగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చారు, వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ద ఫిజికల్ క్వాంటిటీ ఆఫ్ ఎంట్రోపీ. సో ఎంట్రోపీకి ఫిజికల్ క్వాంటిటీ ఏంటి, లేదా ఎంట్రోపీ యొక్క యూనిట్ ఏంటి అని అడిగారు. ఫిజికల్ క్వాంటిటీ ఎంట్రోపీకి యూనిట్ ఏంటి అని అడగడం జరిగింది. సో అసలు బేసికల్గా ఇక్కడ ఎంట్రోపీ అంటే ఏంటి, ఎంట్రోపీ అనేది జనరల్గా మనం చూసుకుంటే ఇది ఒక ఫిజిక్స్లో కాన్సెప్ట్గా కనిపిస్తుంది, ఎస్పెషల్లీ థర్మోడైనమిక్స్ ఇది ఒక కాన్సెప్ట్గా కనిపిస్తుంది. సో ఇది ఏం చెప్తుందంటే ఇట్ మెజర్స్ ద డిజార్డర్ ఆర్ ర్యాండమ్నెస్ విత్ ఇన్ ఏ సిస్టమ్. సింపుల్గా చెప్పుకోవాలంటే ఇట్ ఇండికేట్స్ హౌ స్ప్రెడ్ అవుట్ ఆర్ డిస్పర్స్డ్ ద ఎనర్జీ ఈజ్ విత్ ఇన్ ఏ సిస్టమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, సో ఈ సిస్టంలో ఎనర్జీ ఉంది, ఎనర్జీ మాలిక్యూల్స్ కానీ ఏవైనా ఉన్నాయి. సో ఇది ఏ విధంగా స్ప్రెడ్ అయ్యాయి, ఏ విధంగా ర్యాండమ్నెస్లో ఉన్నాయి, దీని గురించి చెప్పేదాన్ని మనం ఎంట్రోపీగా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ ఎంట్రోపీకి యూనిట్ ఏంటి అని అడగడం జరిగింది. సో దానిలో భాగంగా చూసుకుంటే ఎంట్రోపీకి జౌల్ పర్ కెల్విన్ అని చెప్తారనమాట. సో జౌల్ పర్ కెల్విన్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. సో జౌల్ పర్ కెల్విన్ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ డి. అలాగే సర్ఫేస్ టెన్షన్ని న్యూటన్ పర్ మీటర్ అంటారు. అలాగే డైనమిక్ విస్కాసిటీని పాస్కల్ సెకండ్ అంటారు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని వోల్ట్ పర్ మీటర్ అంటారు. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ని యాంపియర్ పర్ మీటర్ అంటారు. అలాగే కండక్టెన్స్ని సిమెన్స్లో కొలుస్తారు. రియాక్టెన్స్ని ఇంపిడెన్స్ని ఓమ్స్లో కొలవడం జరుగుతుంది అనమాట. ఇవి బేసికల్గా మనకి యూనిట్స్ అంటే అడ్వాన్స్డ్ అప్లైడ్ ఫిజిక్స్కి సంబంధించిన యూనిట్స్ అనమాట. సో ఈ యూనిట్స్ మీద మనకు అవగాహన వచ్చిందనుకోండి 100% ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఏమి ఇచ్చాము, స్కేలార్ క్వాంటిటీస్, వెక్టార్ క్వాంటిటీస్ అనే దాని గురించి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వస్తుంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్కేలార్ క్వాంటిటీ అంటాడు. ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ ఏంటంటే అరే నాకు తెలియదు అని మనం వెంటనే స్కిప్ చేస్తాం అనమాట. చాలా సింపుల్ అండి ఇది. దానికి మనం చాలా ఆ బేసిక్ కాన్సెప్ట్, దాని కోర్ ఐడియా ఏదైతే ఉందో తెలుసుకున్నాం అనుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కళ్ళు మూసుకొని కూడా ఆన్సర్ పెట్టచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, దానికి మనం ఎలా ఆన్సర్ చేయాలి, అసలు ఇందులో ఒక స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో భాగంగా స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటండి, ఏ క్వాంటిటీ దట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ఏ మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ నోన్ యాజ్ స్కేలార్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావ్ నో డైరెక్షన్, దీస్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి డైరెక్షన్ ఉంది అన్నాడు. సో ఆ డెఫినేషన్ ఏంటనేది పక్కన పెట్టండి. జనరల్గా మనం చూద్దాం స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటనేది చూద్దాం. సో స్కేలార్ క్వాంటిటీ అంటే ఏం చెప్తున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఎక్స్ అనే ప్లేస్ నుంచి వై అనే ప్లేస్కి వెళ్ళారు. సో ఎక్స్ అనే ప్లేస్ నుంచి వై అనే ప్లేస్కి వెళ్ళారు. ఎంత దూరం అది ఉంది, 5 kilometers ఉంది. సో ఇక్కడ మనం ఏ డైరెక్షన్లో వెళ్ళామో చెప్పామో చెప్పలేదు, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే చెప్పాము, ఎంత దూరం వెళ్ళామో మాత్రమే చెప్పామన్నమాట. సో ఎక్స్ అనే ప్లేస్ నుంచి వై అనే ప్లేస్కి ఎంత దూరం వెళ్ళామో చెప్తుంది స్కేలార్. అదే ప్లేస్లో వెక్టార్ క్వాంటిటీస్ అని వచ్చాయి అనుకోండి, వెక్టార్ క్వాంటిటీస్ ఏం చెప్తాయి, ఎక్స్ అనేది ఉంది, వై అనేది ఉంది, బిట్వీన్ 5 kilometers ఉంది. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే ఎక్స్ అనేది సౌత్లో ఉంది, వై అనేది నార్త్లో ఉంది. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, ఎక్స్ నుంచి వైకి 5 kilometers నార్త్ సైడ్ వెళ్ళామని చెప్తున్నాం. సో ఇక్కడ ఏమైంది, మ్యాగ్నిట్యూడ్ చెప్పాము, అలాగే దాంతోపాటుగా డైరెక్షన్ కూడా చెప్పాము. సో ఇలా మనకి ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. ఆ పర్టికులర్ క్వాంటిటీ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే చెప్తుందంటే ఎంత, ఏంటి, ఎలా అనేది మాత్రమే చెప్తుంది. బట్ ఏ డైరెక్షన్లో చేశారు, ఎలా చేశారు, ఏ విధంగా జరిగింది అని మాత్రం చెప్పదనమాట. కాబట్టి వెక్టార్ వచ్చేసరికి ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ చెప్తుంది, డైరెక్షన్ కూడా చెప్తుంది. సో సింపుల్గా ఇప్పుడు మీరు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వచ్చారనుకుందాం. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వచ్చారు, ఎంత డిస్టెన్స్, ఒక 150 kilometers అనుకుందాం. అది మనకి స్కేలార్ క్వాంటిటీ. అదే ప్లేస్లో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వచ్చారు, ఏ డైరెక్షన్లో, ఈస్ట్ డైరెక్షన్లో వచ్చారు, ఎంత దూరం వచ్చారు, 150 kilometers వచ్చారు. సో ఈస్ట్ డైరెక్షన్లో 150 kilometers ట్రావెల్ చేశారు కాబట్టి దాన్ని వెక్టార్ క్వాంటిటీ అంటారనమాట. ఓకేనండి, సింపుల్గా ఏం లేదు. స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే చెప్తాము. వెక్టార్ అంటే ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ రెండూ చెప్తాము. ఇలా ఏవైతే క్వాంటిటీస్ ఉన్నాయో వాటినే స్కేలార్ క్వాంటిటీస్, వెక్టార్ క్వాంటిటీస్ అంటారు. సో ఇక్కడ ఏవైతే ఇచ్చామో వీటిని మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఎగ్జామ్లో వీటిని అడుగుతారు. ఇంకా రిపీటెడ్గా దీన్నే అటు ఇటు తిప్పి అడుగుతారు అనమాట. సో దీంట్లో భాగంగా స్కేలార్ క్వాంటిటీ అన్నాం కదా, అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. స్కేలార్ క్వాంటిటీస్ ఏముంటాయండి, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో దీంట్లో భాగంగా డిస్టెన్స్లో మనం డైరెక్షన్ చెప్తామా, ఇప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకి ఎంత డిస్టెన్స్ అని మాత్రమే చెప్తాం, ఏ డైరెక్షన్లో ఉందో చెప్పం. అక్కడ డైరెక్షన్ చెప్పాలంటే అది మరి వేరే టర్మ్ వస్తుంది అనమాట. సో డిస్టెన్స్ మాత్రమే చెప్తాం కాబట్టి అది స్కేలార్ క్వాంటిటీ. అలాగే ఎనర్జీ, ఎంత ఎనర్జీ అప్లై చేసాం, ఇప్పుడు నేను ఈ క్లాస్ చెప్పడానికి ఎంత ఎనర్జీ వేస్ట్ చేశాను అనేది, లేదా ఎంత ఎనర్జీ ఖర్చు పెట్టాను, ఎంత ఎనర్జీ యూజ్ చేశాను అనేది మనకి చెప్తుంది. అంతే తప్పితే కానీ ఏ విధంగా యూజ్ చేశాను, ఏ రకంగా యూజ్ చేశాను అనేది మనకు చెప్పదు. కాబట్టి ఎనర్జీ అనేది స్కేలార్ క్వాంటిటీ. అలాగే
ఒక పర్టికులర్ బైక్ని కానీ లేదంటే ఒక పర్టికులర్ ఆర్గ్యుమెంట్ని లేకపోతే దీన్ని ఇలా ఎరగడానికి నేను ఎంత పవర్ అప్లై చేశానని చెప్పేది మనకి ఈ పర్టికులర్ స్కేలార్ క్వాంటిటీ కనిపిస్తుంది. తర్వాత టైం, ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి లేదంటే అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి క్లాస్ చెప్పడానికి ఎంత టైం పట్టిందని చెప్తాం, కానీ ఏ డైరెక్షన్లో ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ మనం చెప్పం అనమాట. సో టైం, స్పీడ్, వాల్యూమ్, డెన్సిటీ. సో సింపుల్గా డిస్టెన్స్, ఎనర్జీ, పవరు, టైము, స్పీడు, వాల్యూమ్, డెన్సిటీ ఇవన్నీ కూడా స్కేలార్ క్వాంటిటీస్. వీళ్ళకి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. అయితే వెక్టార్ క్వాంటిటీస్ ఉన్నాయి కదా, వీటికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, దాంతో పాటుగా డైరెక్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే ఇది ఎక్స్ ప్లేస్, ఇది వై ప్లేస్. ఇప్పుడు ఈ రెండు ప్లేస్లు ఉన్నాయి, ఈ ప్లేస్కి రావడానికి ఇది ఒక డిస్టెన్స్ ఉంది, ఇది ఒక దారి ఉంది, ఇది ఒక దారి ఉంది. సో ఇప్పుడు ఏంటి, ఇలా ఇదంతా వస్తుంది, ఇదంతా మనకి డిస్టెన్స్ అవుతుంది. అలా కాకుండా ఈ షార్టెస్ట్ మార్గం ఏదైతే ఎంచుకున్నామో దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం అనమాట. సో 2 పాయింట్స్, ఎస్పెషల్లీ స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్స్ మధ్యన షార్టెస్ట్ రూట్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ చెప్తాం. సో ఇక్కడ రూట్ కూడా మనం చెప్తున్నాం, ఏ రూట్లో వెళ్ళాలో చెప్తున్నాం, ఎంత డిస్టెన్స్ వస్తుందో కూడా చెప్తున్నాం. సో దాన్ని బేస్ చేసుకుని చూసిన డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. అలాగే వెలాసిటీ అనేది కూడా వెక్టార్ క్వాంటిటీయే. టార్క్, యాక్సలరేషన్, ఫోర్స్, వెయిట్, మూమెంటం. సో వెయిట్ కూడా మనకు వెక్టార్ క్వాంటిటీకి కనిపిస్తుంది. ఎందుకు? వెయిట్ అంటే ఏంటి, మాస్ ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ దట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో అప్లై అవుతుంది, హారిజాంటల్గా అప్లై అవుతుందా, నిలువుగా అప్లై అవుతుందా, కింద నుంచా పైనుంచా, ఏ విధంగా, డైరెక్షన్. సో మాస్ ఇంటూ గ్రావిటేషన్ కలిపితే మనకు వెయిట్ వస్తుంది. సో వెయిట్ కూడా ఒక వెక్టార్ క్వాంటిటీగా కనిపిస్తుంది. ఓకేనండి. సో ఐ థింక్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వెక్టార్ క్వాంటిటీస్లో డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, టార్క్, యాక్సలరేషన్, ఫోర్స్, వెయిట్, మూమెంటం ఇవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. ఇది బేసికల్గా స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీకి సంబంధించి. సో ఇప్పుడు నేను చెప్పిందంతా చాలా సింపుల్గా చెప్పాను. అర్థం కాకపోతే ఏం చేస్తారంటే ఇవన్నీ గుర్తుపెట్టేసుకోండి, అట్లీస్ట్ వీటన్నింటినీ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్ మాత్రం స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తారంటే 2 మార్క్స్ కోల్పోతారు. 2 మార్క్స్ కోల్పోయారంటే మీరు అనుకున్న ఏదైతే పోస్టింగ్ ఉందో ఆ పోస్టింగ్ కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. సో ఇది బేసికల్గా స్కేలార్ అండ్ వెక్టార్కి సంబంధించి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చారు, నాట్ ఏ స్కేలార్ క్వాంటిటీ, కింద వాటిలో స్కేలార్ క్వాంటిటీ కాంది ఏది అన్నాడు. సో ఇక్కడ మనం చూడండి, సో స్కేలార్ ఏంటి, వెక్టార్ ఏంటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో దీంట్లో భాగంగా వాల్యూమ్ అనేది మనకి ఏంటండి, స్కేలార్ క్వాంటిటీ. టైం అనేది ఏంటండి, స్కేలార్ క్వాంటిటీ. టెంపరేచర్ కూడా స్కేలార్ క్వాంటిటీ. సో మనకి ఇక్కడ కానిది ఏది, వెక్టార్ క్వాంటిటీలో టార్క్ అనేది కనిపిస్తుంది. సో ఇది బేసికల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఐ థింక్ ఈ స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్ బిట్వీన్ డిఫరెన్స్ ఏంటనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ది. ఎలాంటిదంటే మీటర్స్, ఎస్పెషల్లీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. సో ఫిజిక్స్లో జనరల్గా డిస్టెన్స్ని మెజర్ చేయడానికి, అలాగే ఎయిర్ని మెజర్ చేయడానికి, తర్వాత ఏదైతే మనకి హ్యూమిడిటీ ఉందో హ్యూమిడిటీని మెజర్ చేయడానికి, టెంపరేచర్ మెజర్ చేయడానికి, ఈ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ క్వాంటిటీస్, ఆ ఫిజికల్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మెజర్ చేయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనకి ఎగ్జామ్లో జనరల్గా ఎక్కువగా అడగడం అయితే కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. దానికి సంబంధించి కొంత డేటా అనేది మీకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చారు, అండ్ యుడోమీటర్ మెజర్స్. యుడోమీటర్ అనేది దేన్ని మెజర్ చేస్తుంది అని అడగడం అయితే జరిగింది. సో దాంట్లో భాగంగా మొత్తం ఉన్న ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం. దేన్ని మెజర్ చేస్తుంది, ఏ విధంగా ఉంటుందో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో దీంట్లో భాగంగా ఫస్ట్ బారోమీటర్ ఉంది. బారోమీటర్ దేన్ని మెజర్ చేస్తుందండి, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ని మెజర్ చేస్తుంది. తర్వాత మానోమీటర్ ఉంటుంది. మానోమీటర్ దేనికి, గ్యాసెస్, ప్రెజర్ ఆఫ్ గ్యాసెస్ ఆర్ లిక్విడ్స్ని మెజర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత థర్మోమీటర్ దేన్ని మెజర్ చేస్తుంది, టెంపరేచర్ని మెజర్ చేస్తుంది. హైగ్రోమీటర్ దేన్ని మెజర్ చేస్తుంది, హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్. సో ఇక్కడ హ్యూమిడిటీ అంటే ఏంటి చెప్తారా ఎవరైనా? సో హ్యూమిడిటీ అంటే ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ద ఎయిర్. సో ఒక ఎయిర్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని మనకి హ్యూమిడిటీ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో అది క్యాలిక్యులేట్ చేయడానికి అవసరం అయ్యేదే హైగ్రోమీటర్. అలాగే విండ్ స్పీడ్, ఎనమోమీటర్తో విండ్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేస్తారు. రెయిన్ గేజ్ అనేది రెయిన్ఫాల్ ఏదైతే మనకి 10 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ పడింది, 20 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ పడింది అని చెప్తారు. అది దేంతంటే రెయిన్ గేజ్ని బేస్ చేసుకునే చెప్తారు. అలాగే సెస్మోగ్రాఫ్ ఎర్త్క్వేక్స్ ఇంటెన్సిటీని ఐడెంటిఫై చేస్తుంది. అలాగే ఆల్టిమీటర్ అనేది ఆల్టిట్యూడ్స్ అంటే హైట్ ఆఫ్ ది, ఇప్పుడు ఎవరెస్ట్ హైట్ ఎంత అని చెప్పాము, 8848.86 మీటర్స్ అని చెప్పుకున్నాం. సో ఇది దేన్ని బేస్ చేసుకొని చెప్పారు, దేని ద్వారా కొలిచారంటే ఈ ఆల్టిమీటర్ అనే దాన్ని ఉపయోగించే కొలవడం జరిగిందనమాట. అలాగే మనకి అమ్మీటర్ అని ఉంటుంది, గాల్వనోమీటర్ అని ఉంటుంది, వాట్ మీటర్, ఓమ్ మీటర్, కెలరోమీటర్, యూడోమీటర్ అని ఉంటుంది. యూడోమీటర్ దేనికండి, వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ యొక్క వాల్యూమ్ని ఐడెంటిఫై చేయడానికి, మెజర్ చేయడానికి యూడోమీటర్ని అయితే ఉపయోగిస్తారనమాట. సో దీంట్లో భాగంగా యూడోమీటర్ మెజర్స్ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్. సో అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఏంటంటే మెజర్ చేస్తుంది బారోమీటర్.
అయితే వేపర్ ప్రెజర్ని ఏది మెజర్ చేస్తుంది? మానోమీటర్ మెజర్ చేస్తుంది. అలాగే టైంని. సో ఇవి బేసికల్గా మనకి ప్రధానమైనవి, ముఖ్యమైనవి ఇన్స్ట్రుమెంట్స్, అవి మెజర్ చేసే ఫిజికల్ క్వాంటిటీస్ అనమాట. ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లు అడుగుతారు, వీటిని జాగ్రత్త చూసుకోండి. దాని తర్వాత ఇంకొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ అనమాట. ఇక్కడ చూడండి, సోనోమీటర్ అనేది దేనికి మెజర్ చేస్తుంది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ వేవ్స్ని మెజర్ చేస్తుంది. లాక్టోమీటర్ అనేది ప్యూరిటీ ఆఫ్ మిల్క్లో ఎంత ప్యూర్ మిల్క్ ఉందనేది చెప్పడానికి లాక్టోమీటర్ వాడతారు. అలాగే హైడ్రోమీటర్ అని ఉంటుంది, అదేంటి? స్పెసిఫిక్ గ్రావిటీ ఆర్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్. ఒక లిక్విడ్లో ఎంత డెన్సిటీ ఉంది. డెన్సిటీ అంటే ప్యాక్ ఆఫ్ మాలిక్యూల్స్ అనమాట. సో ఎంత ఎక్కువ మాలిక్యూల్స్ అనేవి ప్యాక్డ్గా ఉన్నాయి, ఎంత దూరంగా ఉన్నాయని చెప్పేది మనకు డెన్సిటీ చెప్తుంది. సో అది మనకు హైడ్రోమీటర్ ద్వారా కొలుస్తారు. అలాగే పైరోమీటర్ అనేది హై టెంపరేచర్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. స్పిగ్మోమానోమీటర్ అనేది బ్లడ్ ప్రెషర్ని క్యాలిక్యులేట్ చేస్తారు. స్టెథోస్కోప్ అనే హార్ట్ బీట్ని వీటిని క్యాలిక్యులేట్ చేయడానికి, వాటిని మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇలా మనకి వేరియస్ మీటర్స్ అవి మెజర్ చేస్తున్న ఫిజికల్ క్వాంటిటీస్ అని ఉన్నాయి. సో ఇక్కడ ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో వీటిని జాగ్రత్తగా మీరు చూడండి, చూస్తే ఈజీగా మీకు అర్థమైపోయే పరిస్థితి ఉంటుంది. ఓకేనండి, ఇది బేసికల్గా ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్, అవి మెజర్ చేసే ఐటమ్స్. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ది డెఫినేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. సో కొన్ని టర్మ్స్ ఉంటాయి, ఆ టర్మ్కి డెఫినేషన్ ఏంటి అనేది మనకు జనరల్గా అడుగుతారు. ఇది ఫిజిక్స్లో తెలియాలి. ఇది తెలిసినప్పుడు చాలా వరకు ఫిజిక్స్ అనేది మనకు అర్థమైపోతుందండి. సో దానిలో భాగంగా ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు మనకి? ద రేట్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ కాల్డ్. సో రేట్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ కాల్డ్ వాట్ అని అడిగారు అనమాట. సో ఓవరాల్గా చూద్దాం ఇలాంటి టెర్మినాలజీస్ ఏమున్నాయి, వాటికి ఏ టెర్మినాలజీ దేనికి చెప్తుంది అనేది కూడా ఒకసారి మనం చూస్తే. సో దీంట్లో భాగంగా ఇక్కడ చూడండి, వర్క్ అంటే ఏంటండి? ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇది ఒక టేబుల్ అనుకుందాం. టేబుల్లో లేకపోయినా అనుకోండి, టేబుల్ అనుకుందాం. సో ఈ టేబుల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలి. సో మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? మనము దీని మీద సమ్ ఫోర్స్ అనేది అప్లై చేయాలి. సో ఈ ఫోర్స్ అనేది ఇక్కడ అప్లై చేసాం. అప్లై చేయడం ద్వారా ఈ టేబుల్ అనేది, ఈ x1 అనే టేబుల్ x1 బార్గా ఇక్కడికి రావడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో అప్లై చేస్తున్నామో అదే డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఎంత జరిగింది. సో ఈ విధంగా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయడానికి ఎంత వర్క్ జరిగిందని చెప్పేదే మనకి వర్క్గా చెప్పుకోవచ్చు. దాని తర్వాత పవర్ అంటే ఏంటండి? రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. అదే మనకి ద రేట్ ఆఫ్ వర్క్ డన్. సో ఒక పర్టికులర్ పని, ఇప్పుడు ఈ క్లాస్ చెప్తాను, ఈ క్లాస్ చెప్పడానికి నేను ఎంత పవర్ ఉపయోగించాను అనేది ఎలా చెప్తాము? వర్క్ బై టైం. సో ఇక్కడ పవర్ అనేది దేనిలో చెప్తామండి? వర్క్ బై టైం. సో ఇంత వర్క్ చేశాను, ఇంత టైంలో చేశాను, దీన్ని బేస్ చేసుకొని మనం పవర్ అనేది చెప్తాం. రేట్ ఆఫ్ వర్క్ డన్గా మనం చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఎనర్జీ అంటే ఏంటి? కెపాసిటీ టు డూ వర్క్. సో ఇప్పుడు నేను ఈ క్లాస్ మీకు చెప్పాలంటే నాకు ఎంత కెపాసిటీ ఉంది, నేను ఏ విధంగా మీకు అర్థమయ్యేలా చెప్పగలుగుతానో చెప్తే దాన్నే ఎనర్జీ అంటారనమాట. అలాగే మీరు పరిగెట్టాలి, 5 కిలోమీటర్స్ పరిగెట్టడానికి మీ దగ్గర ఎంత కెపాసిటీ ఉంది? ద కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ అనమాట. దాని తర్వాత కైనెటిక్ ఎనర్జీ అని ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ అనేది ఏంటంటే ఎనర్జీ పొసెస్డ్ బై ఏ మూవింగ్ ఆబ్జెక్ట్స్కి ఉంటుంది. అలాగే పొటెన్షియల్ ఎనర్జీ అనేది పొజిషన్, అంటే స్టాటిక్ పొజిషన్లో ఉన్న వాటికి ఉంటుంది. తర్వాత ఫోర్స్ అంటే ఏంటంటే ఏ పుష్ ఆర్ పుల్ ఆన్ అనే ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్, ఆల్రెడీ మనం చెప్పుకుని, మీ టేబుల్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ మీద మనం పుష్ అంటే అది నెట్టడానికి కానీ, పుల్ దాన్ని లాగడానికి కానీ ఎంత పవర్ ఉపయోగించాం దాన్ని మనము ఫోర్స్గా చెప్పుకుంటాం అనమాట. సో ఇక్కడ ఫోర్స్నే మనము మాస్ ఇంటూ యాక్సలరేషన్గా చెప్తాము. దాని తర్వాత మూమెంటం ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. సో ఆ పర్టికులర్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాని మాస్, అలాగే దాని యొక్క వెలాసిటీని బేస్ చేసుకొని చెప్తే మూమెంటం అనమాట. ఎంత మూమెంటం చేంజ్ అయింది అంటారు? మూమెంటం చేంజ్ అయిందని దేన్ని బేస్ చేసుకొని చెప్తాము? ఆ పర్టికులర్ ప్రోడక్ట్, ఇప్పుడు రిమోట్ ఉంది, దీనికి ఎంతో కొంత మాస్ ఉంటుంది. దీనికి ఏదైతే మాస్ ఉందో ఆ మాస్ అనేది ఎంత వెలాసిటీతో వెళ్ళిందో చెప్తే దాన్ని మనం మూమెంటంగా చెప్పుకుంటాం అనమాట. సో ఇంపల్స్ అనేది చేంజ్ ఇన్ ద మూమెంటం. అలాగే దాని తర్వాత వెలాసిటీ అంటే ఏంటంటే డిస్ప్లేస్మెంట్ పర్ యూనిట్ టైం. సో ఒక పర్టికులర్ టైంలో ఎంత డిస్ప్లేస్మెంట్ జరిగింది అంటే ఇక్కడ నుంచి ఎక్స్ అనేది ఉంది, ఎక్స్ నుంచి వై అనే దానికి వచ్చింది, వై నుంచి జెడ్ అనే దానికి వచ్చింది. సో ఒక పర్టికులర్ టైంలో ఎంత డిస్ప్లేస్మెంట్ జరిగిందో చెప్తే దాన్ని మనకి వెలాసిటీ అంటారు. తర్వాత స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ పర్ యూనిట్ టైం. ఆల్రెడీ మీకు తెలుసు, స్పీడ్, టైం అండ్ డిస్టెన్స్ సమ్సన్ చేస్తారు, అదే స్పీడ్. తర్వాత యాక్సలరేషన్ ఏంటంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీలో రేట్ ఆఫ్ చేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనకి యాక్సలరేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఎక్స్ నుంచి వైకి రావడానికి 5 కిలోమీటర్స్ పర్ అవర్ పట్టింది నాకు. అలాగే దాని తర్వాత ఈ వై నుంచి జడ్డకి రావడానికి నాకు ఎంత పట్టింది? 10 కిలోమీటర్స్ పర్ అవర్స్ పట్టింది.
సో ఇక్కడ ఏమైంది, రేట్ ఆఫ్ చేంజ్ ఇక్కడ నుంచి ఇక్కడ 5 చేంజ్ అయింది. సో ఆ 5 కిలోమీటర్స్ పర్ అవర్ ఏదైతే ఉందో దాన్నే మనము యాక్సలరేషన్ అంటాం. సో యాక్సలరేషన్ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. దాని తర్వాత ప్రెజర్ అంటే ఏంటి, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. సో ఇప్పుడు మీరు చాలా ప్రెజర్ తీసేసుకుంటున్నారు, ఎగ్జామ్ ఉంది, ఇంత సిలబస్ ఉంది, జిఎస్ చదవాలి, రీజనింగ్ చదవాలి, క్వాంట్ చదవాలి, అంత ప్రెజర్ తీసుకుంటున్నారు. సో మీ బ్రెయిన్ మీద ఎంత ఫోర్స్ అయితే అప్లై చేస్తున్నారో, ఎంత స్ట్రెస్ అయితే అప్లై చేస్తున్నారో అదే మనకు ప్రెజర్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఫిజిక్స్లో అదే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఒక యూనిట్ ఏరియా మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాం చెప్తే అది మనకి ప్రెజర్గా కనిపిస్తుంది. దాని తర్వాత డెన్సిటీ అంటే ఏంటి, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఒక యూనిట్ వాల్యూమ్లో ఎంత మాస్ ఆక్యుపై ఉందో చెప్తే దాన్ని డెన్సిటీగా చెప్తాము. ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ ఆక్సిలేషన్స్ పర్ సెకండ్. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఇలా మనకు కనిపిస్తుంది. సో ఒక సెకండ్లో ఎన్ని ఆక్సిలేషన్ జరిగాయో చెప్తే మనకి ఫ్రీక్వెన్సీ కనిపిస్తుంది. ఆ తర్వాత వేవ్ లెంత్, యాంప్లిట్యూడ్, కరెంటు, వోల్టేజ్, రెసిస్టెన్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది బేసికల్గా ఈ డెఫినేషన్స్ మీద మీరు అండర్స్టాండింగ్ అర్థం చేసుకోగలిగితే ఆల్మోస్ట్ ఫిజిక్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆన్సర్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ద రేట్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ కాల్డ్ పవర్. ఓకేనా, ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. దాని తర్వాత మనం చూసుకుంటే ఇంకొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. సో దాంట్లో భాగంగా ముఖ్యమైనది కెపాసిటెన్స్ ఏంటి, ఎబిలిటీ టు స్టోర్ ఎలక్ట్రిక్ ఛార్జ్ని స్టోర్ చేయడానికి ఎంత ఎబిలిటీ ఉందో దాన్ని చెప్తే మనకి కెపాసిటెన్స్ అంటారు. అలాగే రిఫ్లెక్షన్, డైఫ్రాక్షన్ అని ఉంటాయి. సో రిఫ్లెక్షన్ అంటే ఏంటి, రీఫ్రాక్షన్ అంటే డైఫ్రాక్షన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక సర్ఫేస్ ఉంది, ఈ సర్ఫేస్ మీద ఇక్కడ ఒక లైట్ సోర్స్ ఉంది, లైట్ సోర్స్ నుంచి మనకి లైట్ అనేది పంపించంగానే ఆ లైట్ సోర్స్కి ఇక్కడ నుంచి వచ్చి సర్ఫేస్ని టచ్ అయ్యి ఇలా రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా వచ్చిన ఈ లైట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్తుంది. సో ఇలా జరిగేదాన్ని రిఫ్లెక్షన్ అంటారు. అలా కాకుండా ఈ సర్ఫేస్ నుంచి కొద్దిగా బెండ్ అయ్యి ఇలా వెళ్తే దాన్ని రిఫ్రాక్షన్ అంటారనమాట. ఓకేనండి. సో సింపుల్. రిఫ్లెక్షన్ అంటే ఏంటి, బౌన్సింగ్ బ్యాక్ లైట్ ఫ్రమ్ ఏ సర్ఫేస్ నుంచి వచ్చేస్తుంది. రిఫ్రాక్షన్ అంటే ఏంటి, బెండింగ్ ఆఫ్ లైట్ వెన్ ఇట్ పాసెస్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. సో ఇక్కడ ఏముంది, ఇది మనకి లిక్విడ్ మీడియము. సో ఈ గ్యాస్ మీడియం నుంచి లిక్విడ్ మీడియంలోకి వచ్చింది. సో ఇక్కడ ఏమైంది, కొద్దిగా బెండ్ అయ్యి తిరిగి వెళ్ళడం ద్వారా మనకి రిఫ్రాక్షన్ అనేది ఏర్పడింది. దాని తర్వాత థర్మల్ కండక్టర్ అనేది ఎబిలిటీ ఆఫ్ ఎ మెటీరియల్ టు కండక్ట్ హీట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక పర్టికులర్ మెటీరియల్కి ఎంత ఎబిలిటీ ఉందో చెప్తే దాన్ని మనకి థర్మల్ కండక్టర్ అని చెప్తామన్నమాట. సో థర్మల్ కండక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాలిడ్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక ఇది ఉంది, దీని ద్వారా హీట్ ట్రాన్స్ఫర్ అవుద్దా, ఎంత స్పీడ్తో అవుతుంది. గ్యాస్ తీసుకున్నాం, ఎంత స్పీడ్తో అవుతుంది. లిక్విడ్ తీసుకున్నాం, ఎంత స్పీడ్తో అవుతుంది. ఆ ఎబిలిటీ ఆఫ్ ఎ మెటీరియల్ టు కండక్ట్ హీట్ అనేది థర్మల్ కండక్టివిటీగా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే లేటెంట్ హీట్ అని ఉంటుంది. లేటెంట్ హీట్ అంటే హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ ఎ స్టేట్ వితౌట్ టెంపరేచర్ చేంజ్. సో టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వకుండా ఆ హీట్ ఎంత కావాలి ఒక పర్టికులర్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిక్విడ్ ఉంది, ఈ లిక్విడ్ని మనం గ్యాస్గా మార్చాలి. సో ఈ గ్యాస్గా మార్చాలంటే టెంపరేచర్లో ఎటువంటి చేంజ్ తీసుకురాకుండా ఎంత హీట్ కావాలో చెప్తే దాన్ని మనకి లేటెంట్ హీట్గా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇవి బేసికల్గా కొంత ఇంపార్టెంట్ పాయింట్స్, వీటిని చదివితే ఖచ్చితంగా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఏవైతే ఫిజికల్ క్వాంటిటీ చెప్తున్నామో వాటికి కొన్ని వాల్యూస్ ఉన్నాయన్నమాట. వాల్యూస్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఈ విధంగా ఉంటాయి. 1 హార్స్ పవర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు డాష్ వాట్స్. సో ఒక హార్స్ పవర్ అనేది ఎన్ని వాట్స్కి ఈక్వల్గా ఉంటుంది అన్నట్టు అడిగారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా హార్స్ పవర్ 746 వాట్స్కి ఈక్వల్ అనమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ బి. అలాగే దాని తర్వాత 1 కిలో వాట్ అనేది 1000 వాట్స్కి ఈక్వల్గా ఉంటుంది. 1 మెగావాట్ అనేది 10⁶ వాట్స్కి ఈక్వల్గా ఉంటుంది. ఒక కిలో వాట్ అనేది మనకు 1.34 హార్స్ పవర్స్కి ఈక్వల్గా ఉంటుంది. దాని తర్వాత ఎనర్జీలో భాగంగా 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ మీటర్ ఉంటుంది. 1 న్యూటన్ మీటర్ ఉంటుంది. దాని తర్వాత 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.184 జౌల్స్ ఉంటుంది. 1 కిలో క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4184 జౌల్స్ అనేది మనకు కనిపించే పరిస్థితుంది. అలాగే ఫోర్స్ అండ్ ప్రెజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 న్యూటన్ అంటే ఎంత, 1 kg per meter square, 1 kg మీటర్ స్క్వేర్ అనమాట. దాని తర్వాత 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, 1 బార్ ఈజ్ ఈక్వల్ 10⁵ పాస్కల్స్, 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 1,01,325 పాస్కల్స్. సో ఇది బేసికల్గా కొన్ని క్వాంటిటీ యూనిట్స్, వాటి యొక్క ఈక్వాలెంట్ కన్వర్జేషన్కి సంబంధించి ఇవన్నమాట. సో ఇవి ప్రధానమైనవి గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ ఇక్కడ ఏమన్నాడు, హార్స్ పవర్ 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వాట్స్ అంటే 746 వాట్స్గా మనకు కనిపించే పరిస్థితి ఉందన్నమాట. ఓకేనండి. దాని తర్వాత ఇంకా కొన్ని మనం చూసుకుంటే ఒకసారి లెంత్లో పాయింట్గా ఆల్రెడీ మీకు తెలుసు. లెంత్ అంటే 1 ఇంచ్ అంటే ఎంత వస్తుంది, 2.54 సెంటీమీటర్స్ వస్తుంది. 1 ఫుట్ అంటే ఎంత వస్తుంది, 0.3048 వస్తుంది. 1 మైల్ అంటే ఎంత, 1.609 కిలోమీటర్స్ వస్తుంది. ఇవన్నీ కూడా దీనికి సంబంధించి దీంట్లో ముఖ్యమైనది 1 ఆర్మ్స్ట్రాంగ్ ఈజ్ ఈక్వల్ టు
10⁻⁻10 మీటర్స్. అలాగే 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 9.46 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్ 1 లైట్ ఇయర్. సో ఈ లైట్ ఇయర్ అనేది దేన్ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు? సెలిస్టియల్ బాడీస్ మధ్యన డిస్టెన్స్. సెలిస్టియల్ బాడీ అంటే ఇప్పుడు మన ఎర్త్కి అలాగే దాని తర్వాత చంద్రుడికి మూన్కి మధ్యన ఎంత డిస్టెన్స్ ఉంది లైట్ ఇయర్స్లో చెప్తారు. అలాగే సన్నకి భూమికి మధ్యన ఎంత డిస్టెన్స్ ఉంది లైట్ ఇయర్స్లో చెప్తారనమాట. సో 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 9.46 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్. దాని తర్వాత మాస్ అంటే ఏంటి? 1 టన్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మీకు తెలిసింది. 1 టన్ అంటే 1000 కేజీలు ఉంటుంది. 1 క్వింటా అంటే 100 కేజీస్ ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసినవి. దాని తర్వాత టెంపరేచర్, ఈ కన్వర్షన్ అనేది మనం ఫర్దర్గా చూద్దాం. దాని తర్వాత స్పీడ్, ఇది కూడా మీకు తెలిసిందే. కిలోమీటర్స్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్స్కి ఎలా మార్చాలి, మీటర్ పర్ సెకండ్స్ని కిలోమీటర్ పర్ అవర్స్కి ఎలా మార్చాలి, మీకు ఇదంతా క్లియర్గా తెలుసు. దాని తర్వాత వాల్యూమ్లో భాగంగా చూసుకుంటే 1 లీటర్ అంటే 1000 సెంటీమీటర్ క్యూబ్గా కనిపిస్తుంది. అలాగే 1 క్యూబిక్ మీటర్ అంటే 1000 లీటర్స్గా కనిపించే పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఇవి బేసికల్గా ఆ ఫిజికల్ క్వాంటిటీ వాటికి సంబంధించిన కన్వర్షన్ వాల్యూస్గా చెప్పుకోవచ్చు. ఓకేనండి, ఐ థింక్ ఈ ఫిజికల్ క్వాంటిటీస్ మీద మీకు అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ అనమాట. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ జనరల్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనకు చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఈజ్ న్యూటన్స్ డాష్ లా. సో న్యూటన్ లాస్ ఉన్నాయి, ఒక 3 లాస్ ఉంటాయి. సో దాంట్లో భాగంగా ఈ పర్టికులర్ సిద్ధాంతాన్ని లేదంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అంటే ప్రతి చర్యకి ఒక చర్యకి ప్రతిచర్య అనేది ఉంటుందని చెప్పే సిద్ధాంతం ఏది, లా ఏంటని అడగడం జరిగింది. సో ఓవరాల్గా న్యూటన్కి సంబంధించి 3 లాస్ ఏంటనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో భాగంగా చూసుకుంటే న్యూటన్ ఫస్ట్ లా ఏం చెప్తుందండి? ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది? సో న్యూటన్ లాస్ దేని గురించి చెప్తున్నాయి? మోషన్ గురించి చెప్తే అంటే. సో దీంట్లో భాగంగా ఆల్రెడీ న్యూటన్ అనే వ్యక్తి మనకి గ్రావిటీ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. యాపిల్ పండు అనేది అతను తల మీద పడడం ద్వారా ఆయన గ్రావిటీని కనుక్కున్నాడని మనం చాలా చిన్నపిల్లప్పటి నుంచి చదువుతూ ఉంటాం. సో దాంట్లో భాగంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో ఓవరాల్ ఇక్కడ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. సో ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది? బాడీ రిమైన్స్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ యాక్టెడ్ అపాన్ బై ఏ నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్. సో ఇక్కడ సింపుల్గా ఏం లేదు. ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా నేను నిల్చొని ఉన్నాను, అలా నిల్చొని ఉండిపోతాను ఎప్పటి వరకు? ఫోర్స్ అనేది అప్లై అవ్వనంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ పెన్ ఇలా ఇసిరాను, సో అది అలా వెళ్తూనే ఉంటుంది ఎప్పటి వరకు? దాని మీద వేరే ఫోర్స్ ఏది అప్లై అవ్వనంత వరకు. సో ఆ విధంగా ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ అయితే కంప్లీట్గా మోషన్లో ఉంటుంది, లేదంటే రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. ఎప్పుడు వరకు? అన్లెస్ అంటిల్ అప్లైడ్ ఫోర్స్ అనే ఆబ్జెక్ట్. సో ఆ ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అనేది అప్లై అవ్వనంత వరకు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది ఏదర్ మోషన్లో ఉంటుంది లేదా రెస్ట్లో ఉంటుంది. అది ఫోర్స్ అప్లై చేసామనుకోండి, అప్పుడు అది స్ట్రక్ అవ్వడం. ఇప్పుడు ఇలా రిమోట్ వదిలేసాను, సో వదిలినప్పుడు ఇక్కడ ఇది ఫోర్స్ అప్లై చేసింది, దానివల్ల అది ఆగిందనమాట. సో ఆ విధంగా ఫోర్స్ అప్లై అవ్వనంత వరకు ఒక ఆబ్జెక్ట్ అనేది ఏదర్ మోషన్లో ఉంటుంది లేదా రెస్ట్లో ఉంటుంది అని చెప్పేదే ఫస్ట్ లా ఆఫ్ మోషన్. దాని తర్వాత సెకండ్ లా ఆఫ్ మోషన్ ఉంటుంది. సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది? యాక్సలరేషన్ ఆన్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ ద మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ ద అమౌంట్ ఆఫ్ ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఇట్. సో ఒక పర్టికులర్ బాడీ యొక్క యాక్సలరేషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి? మాస్, అలాగే దాంతో పాటుగా దాని మీద అప్లై చేసిన ఫోర్స్. మాసు అలాగే దాని తర్వాత దాని మీద అప్లై చేసిన అప్లైడ్ ఫోర్స్. ఓకేనండి. సో యాక్సలరేషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి? ఒక పర్టికులర్ యాక్సలరేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఎంత ఫ్రీక్వెన్సీస్తో వెళ్తుంది, ఎంత గ్యాప్స్తో, ఎంత చేంజ్ ఆఫ్ వెలాసిటీతో వెళ్తుందని చెప్పేదే మనకి యాక్సలరేషన్ కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగా చేంజ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కేజీస్ కార్ ఉందనుకుందాం, 100 కేజీ వెయిట్ ఉన్న కార్ ఉందనుకున్నాం. సో ఈ కారు ఎంత స్పీడ్తో వెళ్తుంది? అలాగే ఒక 1000 కేజీస్ కారు ఉందనుకుందాం. సో ఈ 1000 కేజీస్ కారు ఎంత స్పీడ్తో వెళ్తుంది? సో ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఈ స్పీడ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఈ మాసు అట్ ద సేమ్ టైం దాని మీద అప్లై అయిన ఫోర్స్, ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈ స్పీడ్ అనేది డిటర్మైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సేమ్ ఫోర్స్ అప్లై చేసాం, దీని మీద సేమ్ ఫోర్స్ అనేది అప్లై చేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 10 న్యూటన్స్ దీని మీద, 10 న్యూటన్స్ దీని మీద అప్లై చేసాం. సో సేమ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ రెండింటి లేదంటే స్పీడ్కి వెళ్తుంది. సో మాస్ దేనికి తక్కువ ఉంది? దీనికి తక్కువ ఉంది. 10 కేజీస్ మాస్ ఉంది కాబట్టి ఇది స్పీడ్గా వెళ్తుంది. అది ఇక్కడ 1000 కేజీస్ మాస్ ఉంది కాబట్టి ఇది స్పీడ్గా వెళ్ళలేదన్నమాట. సో ఆ విధంగా ఏం చెప్తుందంటే సింపుల్గా, బాగా మాస్ ఎక్కువ ఉన్నదానికి ఫోర్స్ ఎక్కువ అవసరం అవుతుంది, మాస్ తక్కువ ఉన్నదానికి ఫోర్స్ ఎక్కువ అవసరం ఉండదు. సో మాస్ అట్ ద సేమ్ టైం
ఆ ఫోర్సు దేనిపైన ఒక తక్కువ ఉండి ఒకటి ఎక్కువ ఉంటుందో అలా ఉన్నవి ఫాస్ట్గా మూవ్ అవుతాయి అన్నట్టు ఈ లా ఆఫ్ మోషన్ అనేది చెప్తుంది. సో సింపుల్గా సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుందండి, F = ma. సో ఫోర్స్ = మాస్ ఇంటూ యాక్సలరేషన్. దీన్నే మనం మార్చుకొని చెప్పుకోవాలంటే ఫోర్సు యాక్సలరేషన్ ఫోర్స్ ఫర్ మాస్గా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. సో ఈ విధంగా ఒక మాస్ పైన ఎంత ఫోర్స్ అప్లై అయిందో చెప్తే దాన్నే మనం యాక్సలరేషన్గా కూడా చెప్పుకుంటాం అనమాట. సో సింపుల్గా సెకండ్ లా ఆఫ్ మోషన్ అనేది ఆ పర్టికులర్ ఏదైతే బాడీ ఉందో అది మోషన్ అంటే మూవింగ్ స్టేట్లోకి వెళ్ళాలంటే ఎంత ఫోర్స్ అప్లై అవ్వాలి, అది ఎంత మాస్తో ఉండాలనేది చెప్పేదే సెకండ్ లా ఆఫ్ మోషన్. దాని తర్వాత థర్డ్ లా ఆఫ్ మోషన్ ఉంది. సో థర్డ్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది, సింపుల్, అందరికీ తెలిసిందే, ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీకు కొడితే మీ సైడ్ నుంచి కూడా నాకు అదే రియాక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇలా అన్నాను, సో ఇక్కడ అన్నప్పుడు అటు నుంచి కూడా సేమ్ అదే రియాక్షన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం 10 న్యూటన్స్ అప్లై చేస్తే అటు నుంచి కూడా 10 న్యూటన్సే రియాక్షన్ ఉంటుంది. సో ఈ విధంగా ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పేదే మనకి న్యూటన్ థర్డ్ లా. సో ఇవి బేసికల్గా న్యూటన్ 3 లాస్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారు, ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్స్ అనేవి ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని ఏ లా చెప్తుంది అన్నాడు, థర్డ్ లా ఆఫ్ న్యూటన్ చెప్పడం అయితే మనకు కనిపిస్తుంది. ఓకేనండి. సో ఐ థింక్ ఈ న్యూటన్ లాస్ అయినా మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను. దాని తర్వాత మనం నెక్స్ట్ చూసుకుంటే ఫ్రిక్షన్ గురించి మనకు కనిపిస్తుంది. ఫ్రిక్షన్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అనమాట. ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ మూవ్ అవడానికి ఎంత ఆపోజిట్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. రెసిస్టెన్స్ ఏంటంటే ఆపోజిట్ ఫోర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రోడ్ అనుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఒక రోడ్ అనుకుందాం. సో ఈ రోడ్డు మీద కారు చాలా స్పీడ్గా వెళ్తుంది. ఎంత స్పీడ్తో వెళ్తుంది, 10 km/h స్పీడ్తో వెళ్తుంది. 10 km/h స్పీడ్తో వెళ్తుంది. అయితే ఇక్కడ ఏమైందంటే చిన్న ఆబ్స్టికల్, ఇలాంటి చిన్న రాళ్ళు రప్పలు ఇలాంటివన్నీ కనిపించాయి అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, 5 km/hతో వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో ఇది ఏదైతే ఆబ్స్టికల్ ఉందో, ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దాన్నే మనం ఫ్రిక్షన్ అని అంటాం అనమాట. సో ఫ్రిక్షన్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ ఫోర్స్ లేదంటే ఆపోజిట్ ఫోర్స్ అని కనుక మనం చెప్పుకోవచ్చు అనమాట. సో దీంట్లో భాగంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ అనేవి ఉంటాయి. సో దాంట్లో భాగంగా స్టాటిక్ ఫ్రిక్షన్ అని ఉంటుంది. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, ద రెసిస్టెన్స్ టు మోషన్ బిట్వీన్ స్టేషనరీ సర్ఫేసెస్ మధ్యన మోషన్కి అది ఏదైతే మూమెంట్ ఉందో దానికి రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది మనకి స్టాటిక్ చెప్పుకోవచ్చు. సో ఇందులో భాగంగా సర్ఫేస్ ఆర్ అట్రాక్ట్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. అలాగే సర్ఫేస్ రఫ్నెస్, నార్మల్ సర్ఫేస్, ఇవన్నీ నార్మల్ ఫోర్స్ ఇవన్నీ కూడా దీనికి అప్లై అవుతాయి. దాని తర్వాత కైనటిక్ అండ్ డైనమిక్ ఫ్రిక్షన్గా కనిపిస్తుంది. ఇదేంటంటే రెసిస్టెంట్ టు మోషన్ బిట్వీన్ స్లైడింగ్ సర్ఫేసెస్. సో స్లైడింగ్ సర్ఫేస్ ఏవైతే ఉన్నాయో దానికి ఎంత రెసిస్టెన్స్ అప్లై అవుతుందో చెప్తుంది మనకి కైనటిక్ ఆర్ డైనమిక్. దాని తర్వాత రోలింగ్ అంటే ఇలా రోల్ అవుతూ వెళ్తుంది. సో అలాంటప్పుడు ఎంత రెసిస్టెన్స్ ఉందో చెప్తుంది మనకి రోలింగ్ ఫ్రిక్షన్ అంటారు. అలాగే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్, రెసిస్టెన్స్ టు మోషన్ త్రూ ఏ ఫ్లూయిడ్. ఒక ఫ్లూయిడ్ ద్వారా వెళ్ళడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నార్మల్ వాటర్లో వెళ్ళాలంటే పెద్ద సమస్య లేదు, స్పీడ్గా వెళ్ళిపోతుంది. అదే సాల్ట్ వాటర్లో వెళ్ళాలంటే సాల్ట్ వాటర్ యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పీడ్గా మూవ్ అవ్వడం కష్టమవుతుంది అనమాట. సో ఆ విధంగా ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెసిస్టెన్స్ ఇన్ మోషన్, సో ఆ మూవ్ అవ్వడానికి రెసిస్టెన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్నే మనం ఫ్రిక్షన్గా చెప్పుకుంటాం అనమాట. సో దీంట్లో బాగా క్వశ్చన్ ఏమడిగారు, విచ్ టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ కన్సిడర్ ద సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్. దానికి అది అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న ఫ్రిక్షన్గా ఏది మనకు కనిపిస్తుంది అంటే స్టాటిక్ ఫ్రిక్షన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ డి. దాని తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చామండి, గ్రావిటేషనల్ ఫోర్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జీ. జీ స్టాండ్స్ ఫర్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్. సో ఇక్కడ జీ అనేది గ్రావిటేషనల్ ఫోర్స్గా మనం చెప్పుకోవచ్చు. ఒక ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత ఉందో దాని గురించి చెప్తాము. సో ఓవరాల్గా జీ వాల్యూ ఎంత అని అడిగాడు. సో దానికంటే ముందు మనం అసలు గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కడ ఎలా ఉంటుంది అంటే ఈక్వేటర్ దగ్గర ఎలా ఉంటుంది, పోల్స్ దగ్గర ఎలా ఉంటుంది, చంద్రుడి మీద ఎలా ఉంటుంది, అలా ఎక్కడ ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. అసలు బేసికల్గా గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి, అసలు వాట్ ఈజ్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఎ ఫండమెంటల్ ఫోర్స్. సో ఇది ఒక ఫండమెంటల్ ఫోర్స్గా కనిపిస్తుంది. దాంట్లో భాగంగా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఫండమెంటల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎనీ టూ ఆబ్జెక్ట్స్ విత్ మాస్. సో మాస్ అంటే ఏంటి, అందులో ఆ మ్యాటర్ ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్లో ఎంత మ్యాటర్ ఉందో చెప్తే అది మాస్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్కి ఒక 10 kgs మాస్ ఉంది. అలాగే దాని తర్వాత ఎక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, దీనికి ఒక 5 kgs మాస్ ఉంది. ఈ రెండు ఆబ్జెక్ట్కి కూడా మాస్ ఉండడం మనకు కనిపిస్తుంది. సో ఈ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యన అట్రాక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్నే మనము గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం అనమాట. సో సింపుల్గా గ్రావిటేషనల్ ఫోర్స్ ఏంటంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్
ఎనీ టూ ఆబ్జెక్ట్స్ విత్ మాస్ కలిగి ఉన్న ఎనీ టూ ఆబ్జెక్ట్స్ మధ్యన అట్రాక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్నే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. సో దీంట్లో భాగంగా ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది పోల్స్ దగ్గర, మన ఎర్త్ని తీసుకుంటే ఎర్త్లో పోల్స్ దగ్గర హైయెస్ట్లో ఉంటుంది, 9.83 మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. ఆ వెయిట్ ఆఫ్ ద బాడీ చూసుకుంటే చాలా మ్యాక్సిమంలో ఉండడం కనిపిస్తుంది. తర్వాత ఈక్వేటర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, చూడండి ఇక్కడ వెయిట్ అనేది ఎందుకు వాడామంటే వెయిట్కి మీకు మీనింగ్ తెలుసు ఆల్రెడీ, ఏంటి మాస్ ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే పోల్స్లో మనం చూసుకుంటే హయ్యెస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. దాని తర్వాత ఈక్వేటర్లో చూసుకుంటే లోయెస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అని ఉంటుంది. సో వెయిట్ ఆఫ్ ద బాడీ మినిమంలో ఉండడం మనకు కనిపిస్తుంది. దాని తర్వాత హై ఆల్టిట్యూడ్స్, అంటే ఇప్పుడు మనము ఏదైతే ఎవరెస్ట్ శిఖరం ఇలాంటివన్నీ వెళ్ళామో, సో అక్కడ హై ఆల్టిట్యూడ్లో ఏమవుతుంది, స్లైట్లీ లెస్గా ఉంటుంది, అంటే చాలా తక్కువగా ఉండడం, కొద్ది తక్కువగా ఉండడం కనిపిస్తుంది. దాని తర్వాత సీ లెవెల్లోకి వెళ్ళామనుకోండి, స్టాండర్డ్ అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ అనేది జనరల్గా స్టాండర్డ్ అనమాట. సో నార్మల్గా ఉండడం మనకు కనిపిస్తుంది. మూన్ పైకి వెళ్ళామనుకోండి, 1/6 ఆఫ్ ద ఎర్త్ గ్రావిటీ. సో ఎర్త్ గ్రావిటీ ఏదైతే ఉందో దాంట్లో 1/6 ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషి యొక్క వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీద 60 కేజీలు అనుకోండి, అదే పర్టికులర్ పర్సన్ యొక్క వెయిట్ అనేది మూన్ పైకి వెళ్ళామనుకోండి 10 కేజెస్ అయిపోతుంది అనమాట. సో అక్కడ ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువ ఉంటుంది. సో గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువ ఉండడం ద్వారా ఏమవుతుంది, మాస్ మారలేదు, మాస్ ఎక్కడికి వెళ్ళినా కాన్స్టెంట్గా ఉంటుంది. బట్ ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది 1/6 అయిపోవడం జరిగిందనమాట. అలాగే స్పేస్లోకి వెళ్ళామనుకోండి 0 గ్రావిటీ ఉంటుంది. అందుకోసమనే స్పేస్లోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఎగురుతుంటారు అనమాట మనుషులు. ఆ ఆస్ట్రోనాట్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగురుతూ ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇది బేసికల్గా గ్రావిటేషనల్ ఫోర్స్కి సంబంధించింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, పోల్స్లో హైయెస్ట్ ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర లోయెస్ట్ ఉంటుంది, హై ఆల్టిట్యూడ్స్లో స్లైట్లీ లెస్గా ఉంటుంది, సీ లెవెల్ దగ్గర స్టాండర్డ్లో ఉంటుంది, మూన్ దగ్గర 1/6 ఆఫ్ ద ఎర్త్ గ్రావిటీ ఉంటుంది. దాని తర్వాత స్పేస్లో చూసుకుంటే 0 కంప్లీట్లీ గ్రావిటీ అనేది మనకు అక్కడ ఉండకపోయే పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా మాస్ అంటే ఆల్రెడీ చెప్పుకున్న, మాస్ అంటే ఏంటంటే అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ ఏ బాడీ. వెయిట్ అంటే ఏంటి, ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ అనే మాస్, సో m/g. దాని తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ఎర్త్ చూసుకుంటే స్టాండర్డ్ వాల్యూ ఎంత ఉంది, 9.8 మీటర్స్ పర్ సెకండ్. సో ఈ గ్రావిటేషన్ ఫోర్స్ ఇవన్నీ దేని వల్ల వస్తుందండి, రెవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్, రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఏర్పడడం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అనమాట. సో దీంట్లో భాగంగా ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మనం దేన్ని బేస్ చేసుకుని చెప్తాము, ఎనీ టూ ఆబ్జెక్ట్స్ మధ్యన అట్రాక్షన్ ఏదైతే ఉందో ఆ అట్రాక్షన్ బేస్ చేసుకుని చెప్తాము. సో ఇక్కడ మూన్కి అలాగే ఎర్త్కి బిట్వీన్ చెప్తాము, అలాగే మనం చూసుకుంటే సన్నకి దాంతోపాటుగా ఎర్త్కి మధ్యన చెప్తాం, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఓవరాల్గా జీ వాల్యూ ఎంత అంటే 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇవే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్కి సంబంధించి అడగడానికి అవకాశం ఉన్న ప్రధానమైన టాపిక్స్. కాబట్టి దీన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని చదవండి, చదివితే 100% ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం పెండ్లం గురించి చూద్దాం. సో పెండ్లం ఏదైతే ఉందో, పెండ్లం అంటే ఏంటంటే జస్ట్ ఒక ఎలా అంటే ప్రధానంగా ఒక బాబు ఉంటుంది, ఆ బాబుతో మనకి వేలాడగట్టగానే ఇలా మూవ్ అవుతుంది అనమాట. సో అందులో భాగంగా మనకి సింపుల్ పెండ్లం అని, అలాగే దాని తర్వాత ఆ సింపుల్ పెండ్లంలో భాగంగా మనకి దాని యొక్క యాంప్లిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత టైం పీరియడ్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. సో జనరల్గా సింపుల్గా పెండ్లం అనేది ఈ రకంగా కనిపిస్తుంది. జనరల్గా ఏంటంటే ఒక ఇలా ఉంటుంది. సో ఇక్కడ జనరల్గా ఇది స్టాటిక్ పొజిషన్లో ఉంది. దాని తర్వాత ఏమైంది, దీని మీద ఫోర్స్ అప్లై చేయడం వలన ఇది ఈ విధంగా ఈ స్టేజ్కి వెళ్తుంది. అలాగే ఈ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇది ఈ విధంగా అవుతుంది, ఈ స్టేజ్కి వస్తుంది. సో అలా అది అటు ఇటు ఆక్సిలేషన్ జరుగుతూ పర్టికులర్ టైంలో ఎక్కడికి వస్తుంది, స్టాటిక్ పొజిషన్లోకి రావడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో భాగంగా మనకి ఓవరాల్గా ఈ బాబు మాస్ ఏ విధంగా ఉండాలి, ఆ ఫ్రిక్షన్లెస్ పివట్ ఏ విధంగా ఉండాలి, ఆ మాస్లెస్ రాడ్ ఏ విధంగా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ ఏదైతే సింపుల్ పెండ్లం ఉందో సింపుల్ పెండ్లంలో కనిపించే పరిస్థితి ఉంది. సో ఫైనల్ ఇక్కడ స్టాటిక్ అన్నాను కదా, ఇదే మనకి ఈక్విలిబ్రియం పొజిషన్గా కూడా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో దీంట్లో భాగంగా సింపుల్ పెండ్లం అంటే ఏంటి, ఏ మాస్ అటాచ్డ్ టు ఏ స్ట్రింగ్ స్వింగింగ్ అండర్ గ్రావిటీ ఇన్ ఏ పీరియాడిక్ మోషన్. సో పీరియాడిక్ మోషన్లో గ్రావిటీని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ బాబ్ అనేది మూవ్ అవుతూ స్ట్రింగ్ అవుతూ ఉండడం అయితే కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో భాగంగా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి వాల్ క్లాక్స్, జనరల్గా అప్పటి కాలంలో వాల్ క్లాక్స్ ఉండేవి, అటు ఇటు మూవ్ అవుతూ టైం అయ్యేటప్పుడు అది గంట కొట్టడం, అలారం కొట్టడం ఇలాంటివన్నీ చూపించేది. దాని తర్వాత లెంత్ ఆఫ్ పెండులం అంటే ఏంటి, డిస్టెన్స్ ఫ్రమ్ ద పివట్ టు ద సెంటర్ ఆఫ్ ద బాబ్. సో ఇది పివట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి
ఈ సెంటర్ ఆఫ్ ద బాబ్కి ఎంత డిస్టెన్స్ ఉందో అది మనం చెప్పుకుంటే దాన్నే మనకి లెంత్ ఆఫ్ ద పెండులంగా కనిపిస్తుంది. టైం పీరియడ్ ఏంటంటే టైం ఫర్ వన్ కంప్లీట్ ఆక్సిలేషన్. సో ఒక కంప్లీట్ ఆక్సిలేషన్ అంటే ఇక్కడ నుంచి ఇది ఉంది కదా, సో ఈ కంప్లీట్ ఆక్సిలేషన్ చేయడానికి ఎంత టైం పడుతుందో దాన్నే మనకి ఈ సింపుల్ పెండ్లంలో భాగంగా టైం పీరియడ్గా చెప్తాము. ఫ్రీక్వెన్సీ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆక్సిలేషన్స్ పర్ సెకండ్. ఒక సెకండ్లో ఎన్నిసార్లు తిరుగుతుంది అన్నిసార్లు తిరిగేదాన్ని మనకి ఫ్రీక్వెన్సీ అని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత యాంప్లిట్యూడ్ అని ఉంటుంది, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ద రెస్ట్ పొజిషన్. రెస్ట్ పొజిషన్ నుంచి మ్యాక్సిమం ఎంత డిస్ప్లేస్ అయిందో చెప్తే దాన్ని యాంప్లిట్యూడ్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కొంత సింపులర్ టర్మ్స్ ఈ సింపుల్ పెండ్లంలో. ఈ టెర్మినాలజీ బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చెప్పడం జరిగింది. సో ఒకసారి ఇది చూసి అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ది న్యూటన్స్ లాగానే మనకి కెప్లర్స్ లాస్ అని కూడా కనిపిస్తాయి. కెప్లర్స్ లాస్ దేనికి సంబంధించినవండి? ఎలిప్స్ ఏదైతే ఉందో మన ఎర్త్ అలాగే మిగతా సెలిస్టియల్ బాడీస్ రొటేట్ అవుతున్నాయి కదా, ఆ రొటేషన్ ఆ రెవల్యూషన్కి సంబంధించి ఏ పాత్లో ఎలా వెళ్తుంది అంత ఎలిప్స్ని గురించి చెప్పేదే మనకి కెప్లర్స్ లాస్ అనమాట. సో కెప్లర్స్ లాస్లో భాగంగా మనకి 3 లాస్ ఉంటాయి. ఒకటి లా ఆఫ్ ఎలిప్స్ అని ఉంటుంది, రెండోది లా ఆఫ్ ఈక్వల్ ఏరియాస్ ఉంటుంది, తర్వాత లా ఆఫ్ పీరియడ్స్ అనే 3 రకాలుగా మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. సో దీంట్లో భాగంగా కెప్లర్ లాస్ దేనికి చెప్తున్నాయండి? ఎలిప్స్ గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మన ఫస్ట్ లా ఏం చెప్తుంది అనేది చూద్దాం, సెకండ్ లా ఏం చెప్తుంది అనేది ఒక్కొక్కటి చూద్దాం. సో లా ఆఫ్ ఎలిప్స్ ఏం చెప్తుంది? Planets move around the sun in elliptical orbit, not perfect cycle. The sun is at one focus of the ellipse. సో ఇవేం చెప్తుంది లా ఆఫ్ ఎలిప్స్ అనేది? ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ప్లానెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సన్ ఎక్కడ ఉంది, సో సన్ చుట్టూ ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి. ఇక్కడ మనకి మెర్క్యూరీ ఉంటుంది, ఎర్త్ ఉంటుంది, వీనస్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఇలా ఉంటాయని చెప్పుకున్నాం. మొత్తంగా 8 ప్లానెట్స్ ఉంటాయి. సో 8 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయి ఇవి పర్ఫెక్ట్ సర్కిల్లో తిరగవు అనమాట. ఈ పర్టికులర్ సన్ ఏదైతే ఉందో సన్ చుట్టూ పర్ఫెక్ట్ సర్కిల్లో తిరగవు. ఇవేంటి కొంత అది ఆ పర్టికులర్ సర్కిల్ యొక్క డీవియేషన్ అనేది జరుగుతుంది అనమాట. జరుగుతూ తిరగడం అనేది చెప్పేదే మనకి లా ఆఫ్ ఎలిప్స్గా కనిపిస్తుంది. దాని తర్వాత లా ఆఫ్ ఈక్వల్ ఏరియాస్ ఇదేం చెప్తుంది? ఏ ప్లానెట్ స్వీప్స్ ఈక్వల్ ఏరియా ఇన్ ఈక్వల్ టైమ్. దిస్ మీన్స్ ఇట్స్ మూవ్ ఫాస్టర్ వెన్ క్లోజర్ టు ద సన్, స్లోవర్ వెన్ ఫార్దర్. సో ఇదేం చెప్తుంది? ఈ లా ఆఫ్ ఏరియాస్ అనేది ఒక పర్టికులర్ ఏదైతే పర్టికులర్ ప్లానెట్ ఉందో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెర్క్యూరీ ఉంది దగ్గరలో, సో మెర్క్యూరీ సన్న చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుందండి? చాలా తక్కువ టైం పడుతుంది. అదే ప్లేస్లో ఇక్కడ నెప్ట్యూన్ ఉంది, నెప్ట్యూన్ సన్న చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుంది? ఎక్కువ టైం పడుతుంది. సో ఆ ఏరియాని బేస్ చేసుకొని కూడా ఆ పర్టికులర్ స్పీడ్ ఆ ఫార్దరా క్లోజర్ని బేస్ చేసుకుని ఫాస్టెస్ట్ స్లోయెస్ట్ అనేది చెప్పడం కూడా జరుగుతుంది. ఇది లా ఆఫ్ ఏరియాస్ చెప్తుంది. దాని తర్వాత లా ఆఫ్ పీరియడ్స్ అని ఉంటుంది. లా ఆఫ్ పీరియడ్స్ దేని గురించి చెప్తుంది? ద స్క్వేర్ ఆఫ్ ద ప్లానెట్స్ ఆర్బిటల్ టైమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద క్యూబ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్ సన్. ఫార్దర్ ప్లానెట్స్ టేక్ లాంగర్ టైమ్ టు ఆర్బిట్. సో ఈ పర్టికులర్ సన్ చుట్టూ తిరగడానికి ఫార్దర్గా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ టైం రొటేట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో ఇది రియల్ టైం ఎగ్జాంపుల్ భాగంగా ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ ఏదైతే ఉందో కెప్లర్స్ లాస్ దేని గురించి చెప్తున్నాయి? ఎలిప్స్ గురించి చెప్తున్నాయి, అంటే ఆర్బిటల్ పాత్ గురించి చెప్తున్నాయి అనమాట. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇందాక నేను చెప్పాను, ఏంటని? సన్ చుట్టూ ఈ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయి ఈ ప్లానెట్స్ అనేవి పర్ఫెక్ట్ సర్కిల్లో తిరగట్లేదు. మరి ఎలా తిరుగుతున్నాయంటే కొంత డీవియేషన్తో తిరుగుతున్నాయి అనమాట. సో ఆ డీవియేషన్ని మనకి ఎసెంట్రిసిటీ అంటారు. సో ఎసెంట్రిసిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇదేంటంటే ఇట్ ఈస్ ఎ నెంబర్ దట్ టెల్స్ హౌ మచ్ అన్ ఆర్బిట్ డీవియేట్స్ ఫ్రమ్ ఏ పర్ఫెక్ట్ సర్కిల్. సో ఈ పర్ఫెక్ట్ సర్కిల్ నుంచి ఎంత డీవియేట్ అయ్యిందో చెప్పేది మనకి ఎసెంట్రిసిటీ అనమాట. సో దీంట్లో భాగంగా ఎసెంట్రిసిటీ 0 ఉందనుకోండి, పర్ఫెక్ట్ సర్కిల్. అంటే ఎసెంట్రిసిటీ అంటే ఏం లేదు, డీవియేషన్ ఫ్రమ్ ద పర్ఫెక్ట్ సర్కిల్. సో ఈ పర్ఫెక్ట్ సర్కిల్ యాజ్ ఇట్ ఈస్గా 0 అనుకోండి, ఏం లేదు, అక్కడ ఎసెంట్రిసిటీ 0. అయితే ఎసెంట్రిసిటీ అనేది 0కి 1కి మధ్యలో ఉందనుకోండి, అది ఎలిప్టికల్ ఆర్బిట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు జనరల్గా మన ప్లానెట్స్ అన్ని లైక్ ఎర్త్ ఇవన్నీ కూడా ఎలిప్టికల్ ఆర్బిట్లో, అంటే ఆ ఎసెంట్రిసిటీ ఏదైతే ఉందో ఎసెంట్రిసిటీ అనేది 0కి 1కి మధ్యలో ఉండడం మనకు కనిపిస్తుంది అనమాట. దాని తర్వాత ఎసెంట్రిసిటీ 1 అనుకోండి, పారాబోలిక్ పాత్, ఆబ్జెక్ట్ ఎస్కేప్స్ ఫ్రమ్ ద గ్రావిటీ. సో ఇది ఎందుకు ఇలా డీవియేషన్ జరగాలంటే ఆ గ్రావిటీ అట్రాక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో 2 ఆబ్జెక్ట్స్ బిట్వీన్, సో అది దాన్ని ఎస్కేప్ చేయకుండా ఉండడానికి ఎసెంట్రిసిటీ అనేది హెల్ప్ అవుతుంది. దాని తర్వాత ఎసెంట్రిసిటీ గ్రేటర్ ఉందనుకోండి, అది హైపర్బోలిక్ పాత్గా ఉండే పరిస్థితి ఉంటుంది అనమాట, అన్బౌండ్ ఆర్బిట్గా ఉంటుంది. సో ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరగడం వల్లనే ఆ పర్టికులర్ సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఎర్త్ మీద, ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ సన్ మీద, అవన్నీ కూడా ఒక ఆర్బిట్లో రొటేట్ అవుతూ రెవల్యూషన్ జరగడం అనేది మనకు కనిపించే పరిస్థితి ఉందన్నమాట. సో ఇది బేసికల్గా మనకి ఏదైతే
కెప్లర్ లాస్ ఉన్నాయో కెప్లర్ లాస్కి సంబంధించిన ప్రధానమైన ఇన్ఫర్మేషన్. ఐ థింక్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్గా అడుగుతారండి, మరీ డీప్గా డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు, బేసిక్ తెలిస్తే సరిపోతుంది. దాని తర్వాత వేరియస్ లాస్, ఇంపార్టెంట్ లాస్, ఫిజిక్స్లో ఉన్న ఇంపార్టెంట్ లాస్ గురించి మనం మాట్లాడదాం. దాంట్లో భాగంగా ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారేంటి, ద స్ట్రెయిన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ బాడీ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద స్ట్రెస్ అప్లైడ్ ఆన్ ఇట్ ఈజ్ కాల్డ్. సో ఒక పర్టికులర్ ఏదైతే స్ట్రెయిన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద స్ట్రెస్ అని చెప్పే ఏదైతే లా ఉందో అది ఏ లా అని అడుగుతున్నారు అనమాట. సో ఓవరాల్గా ఇంపార్టెంట్ లాస్ ఇవన్నీ, ఈ లాస్ గుర్తుపెట్టుకుంటే చాలు. వీటిని బేస్ చేసుకునే క్వశ్చన్స్ అడుగుతారు. అందులో బాగా హుక్స్ లా అని ఉంటుంది. హుక్స్ లా ఏం చెప్తుంది, స్ట్రెయిన్ ఇన్ ఏ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద అప్లైడ్ స్ట్రెస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బాడీ ఉంది, సో ఇక్కడ ఒక ఇది ఉంది, అలాగే ఇక్కడ ఒక బాడీ ఉంది. సో ఈ రెండింటి మధ్యన మనం ఏం చేసాం, ఒక తాడుతో కట్టాము. సో ఈ తాడుతో కట్టినప్పుడు ఇది ఎంతవరకు ఈ తాడుని ఎలాంగేట్ చేయగలుగుతాము, మ్యాక్సిమం స్ట్రెయిన్ అది బేర్ చేయగలిగే వరకు, మ్యాక్సిమం స్ట్రెస్ అనేది బేర్ చేయగలిగే వరకు మాత్రమే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి అది తెగిపోయే పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి స్ట్రెయిన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద స్ట్రెస్ అప్లైడ్ ఆన్ ఇట్. సో ఇక్కడ స్ట్రెయిన్ ఎంత అయితే ప్రొడ్యూస్ అవుతుందో ఆ స్ట్రెయిన్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది, దేనికి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది, స్ట్రెస్. నేను ఎక్కువ స్ట్రెస్ ఇచ్చాను అనుకోండి, ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది. సో ఎక్కువ స్ట్రెయిన్ ఉందనుకోండి, ఎక్కువ స్ట్రెస్ ఇచ్చాను అని అర్థం అనమాట. సో ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ గురించి చెప్పేదే మనకి హుక్స్ లా. ఓకేనండి. దాని తర్వాత ఓమ్స్ లా ఉంటుంది. ఓమ్స్ లా ఏం చెప్తుంది, కరెంట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతుంది. సో ఒక పర్టికులర్ వోల్టేజ్ అంటే ఇప్పుడు ద కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్ ఇంక్రీజెస్ ఇఫ్ యూ ఇంక్రీజ్ ద వోల్టేజ్ కీప్ రెసిస్టెన్స్ కాన్స్టెంట్. సో ఇప్పుడు వోల్టేజ్ అనేది ఏంటి, కరెంట్ అనేది మనకి జనరల్గా చూసుకుంటే ఒక సర్క్యూట్లో కరెంట్ అనేది ఏ విధంగా పాస్ అవుతుంది, ఆ వోల్టేజ్ ఏ విధంగా ఉండాలనేది దేని బేస్ చేసుకుని చెప్తుందంటే ఓమ్స్ లాస్ని బేస్ చేసుకుని చెప్తుంది. కెప్లర్ లా ఆల్రెడీ చెప్పుకున్నాం. తర్వాత బాయిల్స్ లా ఉంటుంది. బాయిల్స్ లా ఏం చెప్తుంది, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. సో కాన్స్టెంట్ టెంపరేచర్ ఉన్నప్పుడు ప్రెజర్ అనేది వాల్యూమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఇక్కడ వాల్యూమ్ పెరిగేటప్పుడు ఏమవుతుంది, ప్రెజర్ తగ్గుతుంది. వాల్యూమ్ పెరిగితే ప్రెజర్ తగ్గుతుంది, ప్రెజర్ పెరిగితే వాల్యూమ్ తగ్గుతుంది అన్నట్టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ అనేది బాయిల్స్ లా చెప్తుంది. తర్వాత చార్లెస్ లా ఉంది. ఇదేం చెప్తుంది, వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్స్గా చెప్తుంది. సో చార్లెస్ లాలో కాన్స్టెంట్ ఏంటండి, ప్రెజర్. బాయిల్స్ లాలో కాన్స్టెంట్ ఏంటండి, టెంపరేచర్. సో ఇదంతా కూడా డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, ఏ బాడీ సబ్మర్జ్డ్ ఇన్ ఏ ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్సెస్ అప్వర్డ్ బయాన్ట్ ఫోర్స్ ఈక్వల్ టు ద ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్ ఇన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రియల్ టైం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక వాటర్ బాడీ ఉందనుకుందాం. సో వాటర్ ఇక్కడ ఒక పెద్ద టబ్ ఉంది. ఈ టబ్లో మనకు వాటర్ కనిపిస్తుంది, ఇదంతా వాటర్. సో ఇక్కడ ఏమైంది, నేను ఒక 10 kgs మాస్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాను, ఈ టబ్లో ప్లేస్ చేశాను. సో ఈ టబ్లో ఈ 10 kgs ప్లేస్ చేశాను కదా. ప్లేస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇందులో ఉన్న వాటర్ ఏదైతే ఉందో 10 kgs ఈక్వల్ ఆఫ్ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో అదే మనకి ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ చెప్తుంది అనమాట. సో ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక వాటర్ బాడీలోకి ఎంత మాస్ ఉన్నా బాడీని ప్లేస్ చేస్తామో సేమ్ అదే అమౌంట్ ఆఫ్ ఈక్వల్ వాటర్ అనేది బయటికి డిస్ప్లేస్ అవుతుందని చెప్పేదే మనకి ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. ఓకేనండి. దాని తర్వాత మనం చూసుకుంటే బెర్నౌలిస్ ప్రిన్సిపల్ ఉంటుంది. బెర్నౌలిస్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, ఇంక్రీజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ ఫ్లూయిడ్ లీడ్స్ టు ద డిక్రీజ్ ఇన్ ప్రెజర్. సో ఒక పర్టికులర్ ఫ్లూయిడ్లో జనరల్గా చూసుకుంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, దాని ద్వారా ఏమవుతుంది, ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నట్టు బెర్నౌలిస్ ఈక్వేషన్ అనేది చెప్తుంది. సో ఇక్కడ మనం చూస్తే ఎయిర్ ప్లేన్స్ ఫ్లై డ్యూ టు ద ప్రెజర్ డిఫరెన్స్ అబౌవ్ అండ్ బిలో ద వింగ్స్. సో ఆ వింగ్స్ ఏవైతే ఉన్నాయో వింగ్స్లో ప్రెజర్ డిఫరెన్స్ ఉంది కదా, ఆ ప్రెజర్ డిఫరెన్స్ని బేస్ చేసుకుని బెర్నౌలిస్ ప్రిన్సిపల్ ఆ బేస్ చేసుకుని ఏరోప్లేన్స్ అన్ని పనిచేస్తాయి. సింపుల్గా ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ ఫ్లూయిడ్ లీడ్స్ టు ద డిక్రీజ్ ఇన్ ద ప్రెజర్. సో ఫ్లూయిడ్లో ప్రెజర్ అనేది ఇంక్రీజ్ చేసామనుకుంటే ఏమవుతుంది, దాని యొక్క స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది అనేది మనకి బెర్నౌలిస్ ప్రిన్సిపల్ అనేది చెప్తుంది. ఇవి ప్రధానమైనవి ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్గా కనిపిస్తాయి. దాని తర్వాత మనకి ఇంకా ఇంపార్టెంట్వి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది చెప్తుంది. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఏం చెప్తుంది, ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఓన్లీ ట్రాన్స్ఫార్మ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ పర్టికులర్ పెన్నే ఉంది, పెన్ని విరిచినప్పుడు కొంత ఎనర్జీ అనేది యూజ్ చేశాను. ఆ ఎనర్జీ అనేది అక్కడితో అయిపోదు, అది వేరే ఫామ్గా కన్వర్ట్ అవుతుంది. సో సింపుల్గా ఇక్కడ ఏం చెప్తుందంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్, ఎనర్జీ అనేది మనం క్రియేట్ చేయలేము, అలాగే దాని తర్వాత డిస్ట్రాయ్ చేయలేము. చేయగలిగేదంతా ఏముందంటే ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాం ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి. సో ఇక్కడ ఏం చేశాను, ఇలా
కొడితే అక్కడ అది అప్లై అయింది కదా, అది ఎనర్జీగా మారిపోయింది అనమాట. అలా ఎనర్జీ అనేది మారుతూ వెళ్ళడం అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీగా మారుతుంది, అంతే తప్పితే కానీ ఎనర్జీ అనేది డిస్ట్రాయ్ అవ్వట్లేదు అనమాట. అలాగే లా ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం. సో ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, అలాగే దాని తర్వాత ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి లా ఆఫ్ రిఫ్లెక్షన్లో. దాని తర్వాత లా ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది స్నెల్స్ లాగా చెప్తాము. సో ఈ స్నెల్స్ లా అంటే ఆ బెండింగ్ ఏదైతే ఉందో బెండింగ్ గురించి మాట్లాడడం జరుగుతుంది. దాని తర్వాత ఫ్యారడేస్ లా అని ఉంటుంది. ఫ్యారడేస్ లా ఏంటంటే చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్ ఎలక్ట్రిక్ కరెంట్. దాని తర్వాత లా ఆఫ్ ఇనర్షియా ఉంటుంది. లా ఆఫ్ ఇనర్షియా ఏంటంటే ఏ బాడీ రిమైన్స్ ఇన్ ఏ స్టేట్ అన్లెస్ యాక్టెడ్ ఆన్ బై ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇదే మనకి న్యూటన్స్ ఫస్ట్ లా. న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుందండి, ఒక బాడీ పైన ఫోర్స్ అప్లై చేయనంత వరకు అది ఉంటే స్టాటిక్ పొజిషన్లో ఉంటుంది, లేదంటే మోషన్ పొజిషన్లో ఉంటుంది అని చెప్తుంది అనమాట. దాని తర్వాత లా ఆఫ్ గ్రావిటేషన్ ఏం చెప్తుంది, ఎవ్రీ మాస్ అట్రాక్ట్స్ ఎవ్రీ అదర్ మాస్. ఒక వెయిట్ ఉన్న ఒక మాస్ ఉన్న బాడీ ఇంకో మాస్ ఉన్న బాడీని ఎప్పుడు అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది అన్నట్టు లా ఆఫ్ గ్రావిటేషన్ చెప్తుంది. తర్వాత మెండలేస్ లా ఏం చెప్తుంది, ట్రైట్స్ ఆర్ ఇన్హెరిటెడ్ అకార్డింగ్ టు ద స్పెసిఫిక్ ప్యాటర్న్స్. సో ఈ జనరల్గా ఈ మెండలేస్ లా అనేది మనకు చూసుకుంటే ఈ బయాలజీలో ప్రధానంగా కనిపిస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్లో మ్యాగ్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇవి ఇంపార్టెంట్ లాస్ ఇన్ ఫిజిక్స్. ఐ థింక్ మీకు ఇవి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో దీంట్లో భాగంగా చూస్తే ఇక్కడ మనకు ఒక టాపిక్ ఇచ్చారు, ఏంటి, అప్వర్డ్ ఫోర్స్ అనే ఫ్లోటింగ్ బాడీ ఈజ్ కాల్డ్. సో ఇప్పుడు ఒక బాడీ ఇప్పుడు ఒక వాటర్ బాడీ ఉంది. సో ఇక్కడ మనం పైన ఓపెన్ చేద్దాం. సో ఇది ఒక వాటర్ టబ్ ఉంది అనుకుందాం. సో ఆల్రెడీ దీనికే మనము ప్రిన్సిపల్ గురించి కూడా చెప్పుకున్నాం. సో దీంట్లో భాగంగా ఇప్పుడు ఇది వాటర్ బాడీ కదా. సో ఈ వాటర్ బాడీలో నేను ఒక 10 kg మాస్ ఉన్న బాడీని ప్లేస్ చేశాను. అయితే దీని మీద అప్వర్డ్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది అనమాట, తేలియాడడానికి. లైక్ ఇప్పుడు మనకి ఆ ఓడలు కానీ షిప్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వాటర్ మీద తేలియాడడానికి ఒక కారణం ఉందన్నమాట. ఆ కారణం ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. అదే మనకి బయాన్సీ ఫోర్స్. సో అప్వర్డ్ ఫోర్స్ అనే ఫ్లోటింగ్ బాడీ ఈజ్ కాల్డ్ బయాన్సీ. ఓకేనండి. సో బయాన్సీ అంటే అప్వర్డ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఏ ఫ్లూయిడ్ ఆన్ సబ్మర్జ్డ్ ఆర్ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్. సో బయాన్సీని ఏ యూనిట్లో కొలుస్తారు, న్యూటన్స్లోనే కొలుస్తారు. సో దీని కాజ్ ఏంటంటే డ్యూ టు ద ప్రెజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫరెంట్ డెప్త్స్ ఇన్ ఏ ఫ్లూయిడ్. దానివల్ల ఈ బయాన్సీ ఫోర్స్ అనేది ఏర్పడడం అనేది మనకు కనిపిస్తుంది. ఇదే మనకు ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్గా కూడా చెప్తున్నారు. సో దీని ద్వారానే మనకి ఎంత అనేది బయటకు వస్తుంది, ఎంత అనేది డిస్ప్లేస్ అవుతుందో అదే మనకు ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్గా కూడా కనిపిస్తుంది అనమాట. ఓకేనండి. సో ఐ థింక్ ఇది అర్థమైంది అనుకున్నాను. దాని తర్వాత మనకి కొన్ని రిలేషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రెజర్ అంటే ఏంటి, ఫోర్స్ పర్ ఏరియా. డెన్సిటీ అంటే ఏంటి, మాస్ బై వాల్యూమ్. దాని తర్వాత హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అంటే ఏంటి, మనకి ఇక్కడ హైట్ ఉంటుంది, అంటే డెప్త్ ఉంటుంది. దాని తర్వాత దాని మీద ప్రెజర్ ఉంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. అలాగే 1 పాస్కల్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నవే. సో ఇది బేసికల్గా దీనికి సంబంధించి ఈ పర్టికులర్ ప్రిన్సిపల్స్కి సంబంధించి రిలవెంట్గా ఉన్న ఇన్ఫర్మేషన్. దాని తర్వాత టెంపరేచర్కి సంబంధించిన టాపిక్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు, అబ్సల్యూట్ జీరో ఈజ్ డిఫైన్డ్ యాజ్. అబ్సల్యూట్ జీరోని ఏ విధంగా మనం డిఫైన్ చేస్తాం అంటున్నాడు. సో అబ్సల్యూట్ జీరో అంటే ఏంటంటే, అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటే ఏంటంటే, అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ ఈజ్ ద టెంపరేచర్ అట్ విచ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ అట్ లీస్ట్ పాసిబుల్ ఎనర్జీ. సో లీస్ట్ పాసిబుల్ ఎనర్జీ ఆ పర్టికులర్ మ్యాటర్లో ఏదైతే ఉందో అదే మనకి అబ్సల్యూట్ జీరో టెంపరేచర్గా చెప్తాం. సో అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ ఈజ్ ద టెంపరేచర్ అట్ విచ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ లీస్ట్ పాసిబుల్ ఎనర్జీ. సో ఆ పార్టికల్స్ ఏవైతే మ్యాటర్లో ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్టికల్స్ దగ్గర ఉన్న లీస్ట్ పాసిబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్నే మనం అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అనడం అయితే జరుగుతుంది అనమాట. సో దీన్నే మనకి ఎలా చెప్తారని డిఫైన్ చేస్తారు, ద టెంపరేచర్ అట్ విచ్ ఆల్ మాలిక్యూల్స్ మోషన్ సీజెస్. సో ఆ మాలిక్యూల్స్ ఏవైతే పర్టికులర్ మ్యాటర్లు ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోతాయి అనమాట. అలా ఆగిపోయిన పొజిషన్ ఏదైతే ఉందో దాన్నే అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అనడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనండి. ఇది బేసికల్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకు చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చారు, అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అనేది దేన్ని డిఫైన్ చేస్తుంది అన్నారు, ద టెంపరేచర్ అట్ విచ్ ఆల్ మాలిక్యూల్ మోషన్ సీజెస్ అన్నాడు. అలాగే అట్ విచ్ వాటర్ బాయిల్స్ కాదు, అలాగే లిక్విడ్ హీలియం బాయిల్స్ కాదు, అట్ విచ్ ద వాల్యూమ్ బికమ్ జీరో. సో ఇక్కడ ఏమైంది, మోషన్ ఆఫ్ ద మాలిక్యూల్ సీజ్ అయిపోతుంది అనమాట, ఆగిపోతాయి అనమాట. సో దాన్నే మనం అబ్సల్యూట్ జీరో టెంపరేచర్గా చెప్పడం అయితే జరిగింది. సో దీంట్లో భాగంగా కెల్విన్స్ 0 కెల్విన్లో ఉంటుంది, సెల్సియస్ -273 డిగ్రీ సెల్సియస్లో ఉంటుంది, ఫారెన్ హీట్ అనేది -459 డిగ్రీ ఫారెన్ హీట్స్లో ఉంటుంది. ఇది జనరల్గా మనకి 0
అబ్సల్యూట్ జీరో టెంపరేచర్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి. సో దీంట్లో భాగంగా ఇంపార్టెంట్ది వేరియస్ ఎగ్జామ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే టెంపరేచర్ కన్వర్షన్ ఫార్ములాస్ అనమాట. అంటే సెల్సియస్ నుంచి కెల్విన్లోకి ఎలా మార్చాలి, కెల్విన్స్ నుంచి సెల్సియస్లోకి ఎలా మార్చాలి, ఫారెన్ హీట్స్ నుంచి సెల్సియస్లోకి ఎలా మార్చాలి, ఇది ఫార్ములాస్. ఇది మీకు మ్యాథ్స్లో ఆల్రెడీ చదివే ఉంటారు. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే ఒక 5 డిగ్రీ సెల్సియస్ ఉందనుకుందాం. సో 5 డిగ్రీ సెల్సియస్ని ఇప్పుడు కెల్విన్స్లో చెప్పాలి. కెల్విన్స్లో చెప్పాలంటే ఏంటి, డిగ్రీస్ అది ఏదైతే సెల్సియస్ ఉందో సెల్సియస్ ప్లస్ 273.15 ఈ రెండు కలిపితే మనకి ఎంత 278.15 కెల్విన్స్. సో ఈ విధంగా అనమాట. అలా కెల్విన్ టు సెల్సియస్ అంటే K - 273.15. అలాగే ఫారెన్ హీట్ టు సెల్సియస్ అంటే F - 32 × 5/9. సో ఇవన్నీ కూడా ఎనర్జీ కన్వర్షన్ ఫార్ములాస్. ఒకసారి ఇవి చూడండి. జనరల్ మ్యాథ్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే దాంతోపాటుగా ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అడిగాడు సెల్సియస్ ఎంత, -273 డిగ్రీ సెల్సియస్ ఈక్వల్ టు హౌ మెనీ కెల్విన్స్ అంటాడు. సో ఇక్కడ కెల్విన్స్ మనకు ఆల్రెడీ తెలుసు, సెల్సియస్ నుంచి కెల్విన్స్లోకి మార్చడం మనకు తెలుసు. సో సెల్సియస్ ఎంత 273 డిగ్రీస్, దానికి -273.15. సో ఇక్కడ కూడా 15 వస్తుంది. సో ఓవరాల్గా మనకి 0 కెల్విన్స్గా కనిపించే పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఓవరాల్గా చూసుకుంటే అదే ఇక్కడ 0 కెల్విన్ అనమాట. సో ఇవన్నీ కూడా ఆ కన్వర్షన్ ఫార్ములాకి ఈక్వల్గా ఉంటుంది. సో ఆ ఫార్ములాస్ ఒకసారి చూడండి. ఒకటి రెండు ప్రాబ్లమ్స్ అనేవి పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. దాని తర్వాత క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా మనం ఏమి ఇచ్చాం, ఫుడ్ ఈజ్ కుక్డ్ ఫాస్ట్ ఇన్ ద ప్రెషర్ కుక్కర్ డ్యూ టు ది. సో ప్రెషర్ కుక్కర్లో ఫుడ్ అనేది కుక్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా అవుతుంది. అదే నార్మల్గా పొయ్యి పైన ఓపెన్ వెజల్లో పెట్టి వండితే పెద్ద ఫాస్ట్గా కుక్ అవ్వదు. ఎందుకు రీజన్ అని ఇక్కడ అడగడం జరిగింది. సో దీంట్లో భాగంగా అసలు ఏంటి ఈ ప్రెషర్ కుక్కర్, దీని రిలేటెడ్గా ఉన్న హీట్ ట్రాన్స్ఫర్ నాలెడ్జ్ లేదంటే దీనికి సంబంధించిన టెక్నాలజీ ఏంటనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో భాగంగా చూస్తే జనరల్గా ప్రెషర్ కుక్కర్లో మనం చూసుకుంటే, సో ఇక్కడ ప్రెషర్ కుక్కర్ ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది. సో ప్రెషర్ కుక్కర్లో మనం ఏం చేస్తామంటే సీల్డ్ వెజల్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ మనకి. సో సీల్డ్ వెజల్ అంటే ఏంటి, కంప్లీట్గా క్లోజ్డ్గా ఉండి అందులో కుకింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుంది, సో ఇది కుక్ అయ్యేటప్పుడు వాటర్ ఏదైతుందో ఆ వాటర్ అనేది కుక్ అయ్యేటప్పుడు, ఆ బాయిల్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, స్టీమ్ జనరేట్ అవుతుంది. ఆ స్టీమ్ అనేది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ ఆ సీల్డ్ అవ్వడం వల్ల స్టీమ్ అనేది ఇక్కడ ఏమవుతుంది, సీల్ చేసేయడం అవుతుంది, లేదంటే ట్రాప్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ స్టీమ్ అనేది ట్రాప్ చేసేయడం ద్వారా ఇక్కడ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రెజర్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, ఆబ్వియస్లీ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద వాటర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం ద్వారా ఏమవుతుంది, టెంపరేచర్ రిక్వైర్డ్ టు కుక్ ఏ ఫుడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో హై టెంపరేచర్ అనేది ఉండడం వల్ల ఏమవుతుంది, ఆబ్వియస్లీ అక్కడ కుకింగ్ అనేది ఫాస్ట్ అప్ అవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది బేసికల్గా మనకు ప్రెషర్ కుక్కర్లో ఫుడ్ అనేది ఫాస్ట్గా కుక్ అవ్వడానికి ఉన్న పాసిబిలిటీస్, లేదంటే మెయిన్ సిద్ధాంతంగా మనకి ఇది కనిపించే పరిస్థితి ఉంది. సో దీంట్లో భాగంగా మనం చూస్తే ప్రెషర్ అనేది జనరల్గా అబ్జర్వ్ చేస్తే సీ లెవెల్లో 1 అట్మాస్ఫియర్ ఉంటుంది. అదే ఇది చూసుకుంటే ప్రెషర్ కుక్కర్లో చూసుకుంటే మోర్ దెన్ 1 అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది అనమాట. దాని తర్వాత 1 మోర్ దెన్ ఆటం ఉంటుంది. దాని తర్వాత హై ఆల్టిట్యూడ్లో చూసుకుంటే మనకి లెస్ దెన్ ఉంటుంది. అందుకే మనము ఏదైతే మౌంట్ ఎవరెస్ట్ కానీ లేదంటే హై ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కుకింగ్ చేయడం అనేది కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకు, అక్కడ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది. ప్రెషర్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, అక్కడ బాయిలింగ్ పాయింట్ అనేది తగ్గిపోద్ది. అంటే ఒక 70 డిగ్రీస్కో 80 డిగ్రీ సెల్సియస్కో తగ్గిపోద్ది అనమాట. జనరల్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంతా 100 డిగ్రీ సెల్సియస్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే హై లెవెల్కి వెళ్ళేటప్పుడు తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఇది తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, మనకి కుకింగ్ ప్రాసెస్ అనేది లేట్ అయిపోయే పరిస్థితి ఉంటుంది అనమాట. టెంపరేచర్ చాలా తక్కువ కావాలి. సో తక్కువ టెంపరేచర్తో కుక్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. అదే ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో ఏమవుతుంది, ఈ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 110 నుంచి 120 డిగ్రీస్ వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల అది ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం అయితే, కుకింగ్ ఫాస్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో భాగంగా మనం చూసుకుంటే ప్రధానంగా ఫుడ్ ఈజ్ కుక్డ్ ఫాస్ట్ ఇన్ ద ప్రెషర్ కుక్కర్ డ్యూ టు ద హీట్ రిమైనింగ్ ఇన్సైడ్. ఆబ్వియస్లీ ఇది కాదు. ఇంక్రీజ్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ రిలయబుల్గా ఉంది, చూద్దాం. రిలీజ్ ఆఫ్ స్టీమ్ బై ఇట్స్ వెజల్ అట్ రెగ్యులర్ ఇంటర్వల్స్, ఆబ్వియస్లీ ఇది కాదు. తర్వాత హై అమౌంట్ ఆఫ్ స్టీమ్, ఇది కూడా కాదు. సో ఇక్కడ ఏమన్నాడు, ఇంక్రీజింగ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇంక్రీజ్ అవ్వడం ద్వారా టెంపరేచర్ రిక్వైర్డ్ టు బాయిలింగ్ ఏ ఫుడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో టెంపరేచర్ అనేది పెరిగింది అనుకుంటే ఏమవుతుంది, ఆబ్వియస్లీ కుకింగ్ అనేది ఫాస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ బి. ఓకేనండి, ఇది బేసికల్గా మనకు ప్రెషర్ కుక్కర్ బ్యాక్ సైడ్ ఉన్న
ప్రధానమైన కాన్సెప్ట్. దాని తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ది సన్ నుంచి, అంటే జనరల్ హీట్ ట్రాన్స్ఫర్ టెక్నిక్స్ అని ఉంటాయి. జనరల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైనా చదివితే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది, ఎందుకంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది. సో దాంట్లో భాగంగా హీట్ ట్రాన్స్ఫర్ అనేది ప్రధానంగా 3 వేస్లో జరుగుతుంది. అది మనకి కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అనే ద్వారా జరుగుతుంది. సో దాని మీద కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. సో దాంట్లో భాగంగా ద సన్ ప్రొవైడ్స్ హీట్. సో ద సన్ ప్రొవైడ్స్ హీట్ త్రూ ద, సో సన్ నుంచి ఎర్త్కి హీట్ అనేది ఏ విధంగా వస్తుందని ఇక్కడ మనకు క్వశ్చన్ అడగడం అయితే జరిగింది. సో ఓవరాల్ ఇక్కడ కండక్షన్ అంటే ఏంటి, కన్వెక్షన్ అంటే ఏంటి, అలాగే రేడియేషన్ అంటే ఏంటి, ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. సో దీంట్లో భాగంగా కండక్షన్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. సో కండక్షన్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ త్రూ డైరెక్ట్ కాంటాక్ట్ ఆఫ్ సాలిడ్స్. సో ఇక్కడ ఒక మెటీరియల్ ఉంటుంది, లేదా ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఈ రెండు కూడా డైరెక్ట్ కాంటాక్ట్ అవుతాయి. డైరెక్ట్ కాంటాక్ట్ అవడం ద్వారా ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ కండక్షన్ అనేది జరుగుతుంది, హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అంటే లో నుంచి హైకి, హై నుంచి లోకి, అలాగా అవసరాన్ని బట్టి మారడం అనేది మనకు కనిపిస్తుంది. దాని తర్వాత కన్వెక్షన్. కన్వెక్షన్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ త్రూ మూవ్మెంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ లైక్ లిక్విడ్స్, గ్యాసెస్ ద్వారా. సో ఇక్కడ కూడా మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనేది జరుగుతుంది, కాకపోతే దేని ద్వారా జరుగుతుంది, డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉండదు, డైరెక్ట్ అనేది ఉండదు. ఏం జరుగుతుంది ఇక్కడ, లిక్విడ్స్ కానీ లేదా గ్యాసెస్ మీడియం ద్వారా ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అక్కడ కన్వెక్షన్లో జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఏంటి, లాస్ట్ది రేడియేషన్ అని ఉంటుంది. సో రేడియేషన్ అనేది ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా జరుగుతుంది అనమాట, వితౌట్ ఏ మీడియం. మీడియం లేకుండా, ఇప్పుడు సన్ ఉన్నాడు, సన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఉంది ఇక్కడ. సో సన్ నుంచి ఏదైతే ఎనర్జీ జనరేట్ అవుతుందో ఆ ఎనర్జీ అనేది మనకి ఇక్కడ ఎర్త్ పైకి రీచ్ అవ్వాలి. సో ఎర్త్ మీదకి రీచ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా ఎనర్జీ అనేది రావడం కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఎటువంటి మీడియం లేకుండా సన్ నుంచి ఎర్త్కి ఏదైతే ఈ ఎనర్జీ ఉందో, హీట్ ఉందో, హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ ప్రాసెస్నే రేడియేషన్ ప్రాసెస్ అంటారు. అయితే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నాం కదా. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నింటినీ కలిపి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు అనమాట. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఏదైతే రేడియో వేవ్స్ అని, మైక్రోవేవ్స్ అని, ఇన్ఫ్రారెడ్, గామా రేస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. వీటన్నింటినీ కలిపి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు. సో వీటిల్లో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేవ్ లెంత్ ఒకటి. సో వేవ్ లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, అలాగే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్గా చూస్తే వేవ్ లెంత్ అనేది రేడియో వేవ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకే లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్కి వీటన్నిటికీ రేడియో వేవ్స్ యూజ్ చేస్తారు. ఆ తర్వాత అలా చూసుకుంటూ వెళ్తే ఇది డిక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. లోయెస్ట్ వేవ్ లెంత్ ఉన్నది దేనికంటే గామా రేసుకుంటుంది, 10⁻⁻12 ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, వేవ్ లెంత్ అనేది వెళ్ళగా డిక్రీజ్ అవ్వడం అనేది మనకు కనిపిస్తుంది. అయితే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ అనేది ఏమైంది, 10⁻⁴ ఇక్కడ ఉంది ఎప్పుడు రేడియో వేవ్స్కి. కాకపోతే ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఏమవుతుంది, వెళ్ళగా పెరుగుతుంది అనమాట, 10⁻20కి వెళ్ళింది. సో ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఎవరికి ఉంటుంది, గామా రేస్కి ఉంటుంది. అయితే ఇక్కడ వేవ్ లెంత్ హైయెస్ట్ ఎవరికి ఉంటుంది, రేడియో వేవ్స్కి ఉంటుంది. అందుకే గామా రేస్ అనేవి హైలీ ఇంటెన్సిఫైడ్ అంటే ఎనర్జీ కలిగి ఉన్న హైలీ ఎనర్జెటిక్ వేవ్స్గా మనకు గామా రేవ్స్ అనేవి కనిపించే పరిస్థితి ఉంది. సో దీంట్లో భాగంగా ఈ రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్, విజిబుల్ ఇవన్నీ ఎక్కడ ఉపయోగిస్తారు, ఏ విధంగా వీటి యూజెస్ ఉన్నాయో కూడా ఒకసారి మనం చూసుకుంటే, సో దీంట్లో వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో భాగంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రేడియో వేవ్స్ దేనికోసం ఉపయోగిస్తారండి, AM, FM రేడియోస్ గురించి, టీవీ బ్రాడ్కాస్టింగ్ గురించి, సెల్ ఫోన్స్, వాకీ టాకీస్ వీటన్నిటికి కూడా రేడియో వేవ్స్ ఉపయోగిస్తారు. మైక్రోవేవ్స్ దేనికి ఉపయోగిస్తారండి, మైక్రోవేవ్ ఓవెన్స్లోన, రాడార్లోన, శాటిలైట్ కమ్యూనికేషన్స్లోన, వెదర్ ఫోర్కాస్టింగ్లోన మైక్రోవేవ్స్ అనేది ఉపయోగిస్తారు. ఇన్ఫ్రారెడ్ రేస్ ఎక్కడండి, రిమోట్ కంట్రోల్స్లోన, నైట్ విజన్లోన, థర్మల్ ఇమేజింగ్లోన, వీటిల్లోన మనకి ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది. దాని తర్వాత విజిబుల్ లైట్ అనేది ఏంటంటే హ్యూమన్ విజన్, ఫోటోగ్రఫీ, ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ వీటిల్లో ఉపయోగిస్తారు. ఆ తర్వాత అల్ట్రావైలెట్ రేస్ ఏవైతే ఉన్నాయి వీటిని సన్ స్క్రీన్ ప్రొటెక్షన్లోన, ఫోరెన్సిక్ అనాలిసిస్లోనే ఉపయోగిస్తారు. తర్వాత గామా రేస్ లాస్ట్ మనం చూసుకుంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లోన, న్యూక్లియర్ రియాక్షన్స్లోన, స్టెరిలైజింగ్ మెడికల్ ఎక్విప్మెంట్స్ వీటిల్లో ప్రధానంగా ఉపయోగిస్తారు. సో ఈ టేబుల్ ఏదైతే ఉంది, ఈ టేబుల్ చూసుకోండి, రేడియో వేవ్స్కి వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే ప్లేస్లో గామా రేస్ ఏమన్నా, గామా రేస్కి ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది బేసికల్గా మనము ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ నుంచి గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన పాయింట్. ఓకేనండి. దాని తర్వాత మనకి హీట్ ట్రాన్స్ఫర్లో భాగంగానే ఈ టెంపరేచర్ రిలేటెడ్ కాన్సెప్ట్లోనే థర్మోడైనమిక్స్ అనేది ఉందన్నమాట. లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మెకానికల్ చదివినకి ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది, 2 సబ్జెక్టులు ఉంటుంది. సో దాంట్లో భాగంగా మనం చూసుకుంటే లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మనకు ప్రధానంగా 4 లాస్ అనేవి కనిపిస్తే ఏ లా దేని గురించి చెప్తుంది, ఆ హీట్ ట్రాన్స్ఫర్ విషయంలో ఏ విధమైన టాపిక్స్ అనేది డిస్కస్ చేస్తుంది అనేది
అనేది మనం ఇక్కడ ప్రధానంగా చూసే పరిస్థితి ఉంటుంది. సో దీంట్లో భాగంగా లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో భాగంగా జీరోత్ లా అని ఉంటుంది అనమాట. సో లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మొట్టమొదటిది జీరోత్ లా, దీన్నే లా ఆఫ్ ఈక్విలిబ్రియం అని కూడా అంటారు. అంటే ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక ఏ అని ఒకటి ఉంది, కలర్ మారుస్తాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ అని ఒకటి ఉంది, ఏ అనే ఒక బాడీ ఉంది, ఓకేనా, ఇది ఒక బాడీ. అలాగే దాని తర్వాత ఇంకొక బాడీ ఉంది, బి అనే బాడీ ఉంది. దాని తర్వాత ఏంటి, బి అనే, ఇక్కడ సి అనే బాడీ ఉంది. సో ఇక్కడ ఏమైంది, ఈ పర్టికులర్ ఏ యొక్క టెంపరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక 10 డిగ్రీ సెల్సియస్ అనుకుందాం. అలాగే బి అనే బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఒక 15 డిగ్రీ సెల్సియస్ అనుకుందాం. దాని తర్వాత ఏముంది, సి అనే దాన్ని 10 డిగ్రీ సెల్సియస్ అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది, తర్వాత కాలంలో హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడం ద్వారా ఈ రెండు 10 డిగ్రీ సెల్సియస్ 10 డిగ్రీ సెల్సియస్ ఈక్వల్ అయ్యాయి. సో ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. అలాగే ఈ బి అండ్ సి కూడా 10 డిగ్రీ సెల్సియస్తో ఈక్వల్ అయ్యాయి. సో దీన్ని బట్టి ఏం జరుగుతుంది, ఏ అనే ఆబ్జెక్టు సి అనే ఆబ్జెక్ట్ ఈ రెండు కూడా ఆటోమేటిక్గా ఈక్వలిబ్రియంలో ఉంటాయి అన్నట్టు చెప్తుంది అనమాట. సో జీరోత్ లా ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే ద సిస్టమ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ఏ థర్డ్ సిస్టమ్ ఆర్ ఇన్ థర్మల్లీ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. సో ఏదైతే 2 సిస్టమ్స్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయో దాని తర్వాత థర్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కూడా ఈక్విలిబ్రియంలో ఉంటుంది అన్నట్టు ఇది మనకు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత ఫస్ట్ లా అనేది చెప్తుంది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ చెప్తుంది. ఎనర్జీ ఇదేంటి, థర్మోడైనమిక్స్లో ఫస్ట్ లా ఏం చెప్తుందండి, ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ ఓన్లీ చేంజ్ ఫామ్. సో ఎనర్జీ అనేది క్రియేట్ అవ్వదు, అలాగే ఎనర్జీ అనేది డిస్ట్రాయ్ అవ్వదు, ఇది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ మారుతుంది. ఆల్రెడీ మనం ఇనిషియల్గా చెప్పుకున్నాం. దాని తర్వాత సెకండ్ లా, లా ఆఫ్ ఎంట్రోపీ అంటారండి. ఇదేంటంటే హీట్ నేచురల్లీ ఫ్లో ఫ్రమ్ హాట్ టు కోల్డ్ బాడీస్, ఎంట్రోపీ ఆల్వేజ్ ఇంక్రీజెస్. సో జనరల్గా ఇక్కడ మనకి సెకండ్ లా ఏం చెప్తుందండి, ఐసోలేటెడ్ సిస్టమ్స్ ఆర్ ఆల్వేజ్ ఇంక్రీజ్, ఎంట్రోపీ ఆఫ్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్స్ ఆల్వేజ్ ఇంక్రీజెస్ అంటుంది. సో జనరల్గా హీట్ అనేది ఏం జరుగుతుందండి, హాట్ బాడీస్, సో నేచురల్గా ఫ్లోస్ ఫ్రమ్ హాట్ టు కోల్డ్ బాడీస్ ఫ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఏముంది, హాట్ బాడీ ఉంది, ఇక్కడ ఒక హాట్ బాడీ ఉంది. సో ఇక్కడ టెంపరేచర్ అనేది 10 డిగ్రీ సెల్సియస్ ఉందనుకుందాం. ఇంకొక బాడీ ఉంది, ఇక్కడ కోల్డ్ బాడీ ఉంది. సో ఇక్కడ టెంపరేచర్ అనేది చూసుకుంటే ఇక్కడ కోల్డ్ బాడీ ఉంది, టెంపరేచర్ ఒక 5 డిగ్రీ సెల్సియస్ ఉంది. సో ఇక్కడ హీట్ అనేది దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. టెంపరేచర్ అనేది దాని నుంచి దానికి ట్రాన్స్ఫర్ అవుద్ది. సో ట్రాన్స్ఫర్ అవడం ద్వారా ఈ రెండు కలిపి ఈక్విలిబ్రియంలోకి వస్తాయి, 7.5 డిగ్రీ సెల్సియస్కి వస్తాయి అనమాట. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఆ ఎంట్రోపీ అనేది డిజార్డర్నెస్ ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఆల్వేజ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళడం అనేది మనకు కనిపిస్తుంది. దాని తర్వాత థర్డ్ లా ఆఫ్ అబ్జల్యూట్ జీరో అని ఉంటుంది అనమాట. యాజ్ టెంపరేచర్ అప్రోచెస్ అబ్జల్యూట్ జీరో ద ఎంట్రోపీ ఆఫ్ సిస్టమ్ అప్రోచెస్ ఏ కాన్స్టెంట్ మినిమం. సో ఇక్కడ ఏమవుతుంది, అబ్జల్యూట్ జీరో అంటే రెండింటి దగ్గర టెంపరేచర్ అనేది ఈక్వల్ అయిపోతుంది అనమాట ఆల్మోస్ట్. సో అక్కడ ఏమవుతుంది, ఎంట్రోపీ అనేది మినిమం అయిపోతుంది, కాన్స్టెంట్ అయిపోయే పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా 4 లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది మనకు చెప్పడం జరుగుతుంది. ఇది జస్ట్ ఏ లా ఏం చెప్తుందని గుర్తుపెట్టుకోండి, మరీ డీప్గా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనండి, ఇది బేసికల్గా దీనికి సంబంధించింది. దాని తర్వాత మనం చూసుకుంటే మీడియమ్స్, లేదంటే మనకి ఏవైతే స్టేట్ ఆఫ్ ఏ మ్యాటర్, జనరల్గా మనం చూసుకుంటే స్టేట్ ఆఫ్ ఏ మ్యాటర్ జనరల్గా కనిపిస్తుంది. సో ఇందులో ఏ మ్యాటర్ ఏ స్టేట్లో ఉంది, సో ఆ స్టేట్లో అది ఉందని ఇదేం బేస్ చేసుకుని మనం చెప్తున్నాం అనేది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో భాగంగా మనం చూసుకుంటే స్టేట్ ఆఫ్ ఏ మ్యాటర్లో భాగంగా మనం చూసుకుంటే మనకు ప్రధానంగా సాలిడ్ ఒక మ్యాటర్ ఏది సాలిడ్ ఫామ్లో ఉండొచ్చు, లిక్విడ్ ఫామ్లో ఉండొచ్చు, గ్యాస్ ఫామ్లో ఉండొచ్చు. సో ఇది ఏ ఫామ్లో ఉంది ఏంటనే దేన్ని బేస్ చేసుకుని మనం చెప్తామంటే క్లోజ్నెస్ ఆఫ్ పార్టికల్స్. సో ఇప్పుడు ఉంది ఇక్కడ పార్టికల్స్ చూడండి టైట్లీ ప్యాక్ అయి ఉన్నాయి, ఎక్కడ సాలిడ్లో టైట్లీ ప్యాక్ అయి ఉండడం మనకు కనిపిస్తుంది. అదే ఇక్కడ లిక్విడ్లో చూస్తే కొద్ది డిస్టెన్స్ ఉంది చూడండి, దీనికి అబ్జర్వ్ చేస్తే డిస్టెన్స్ ఉంది. గ్యాసెస్లోకి వచ్చేసరికి పార్టికల్స్ మధ్యన చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ రెగ్యులర్ ప్యాటర్న్ ఉంటుంది సాలిడ్లో, లిక్విడ్లో ర్యాండమ్లీ అరేంజ్డ్ ప్యాటర్న్ ఉంటుంది, గ్యాసెస్లో కూడా ర్యాండమ్లీ అరేంజ్డ్ ప్యాటర్న్ అనేది మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా సాలిడ్స్లో చూసుకుంటే లో ఎనర్జీ పార్టికల్స్ ఉంటాయి, లిక్విడ్లో గ్రేట్ ఎనర్జీ, గ్యాసెస్లో హైయెస్ట్ ఎనర్జీ పార్టికల్స్ అనేవి కనిపిస్తాయి. ఇవి బేసికల్గా మనకి స్టేట్ ఆఫ్ మ్యాటర్, జనరల్గా డిఫరెంట్ స్టేట్స్. దాని తర్వాత మనకి చూసుకుంటే ఇందులో భాగంగా క్వశ్చన్ ఏమి ఇచ్చాం, త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీడియమ్స్ డూ సౌండ్ వేవ్స్ ట్రావెల్ ఫాస్టెస్ట్ అట్ పర్టికులర్ టెంపరేచర్. సో సౌండ్ వేవ్స్ అనేవి పర్టికులర్ టెంపరేచర్లో ఫాస్ట్గా దేని ద్వారా మూవ్ అవుతాయి అన్నారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడానికి ఏమవుతుంది, మీడియం అనేది లేదు, అక్కడ డిస్టెన్స్ అనేది ఉంది, దానివల్ల వెళ్ళడానికి కష్టం, ఇక్కడ కూడా కష్టం. కాకపోతే ఇక్కడ టైట్లీ ప్యాక్ అవ్వడం వలన చాలా ఫాస్ట్గా వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. సో అందువలన సౌండ్ వేవ్స్ అనేవి సాలిడ్ మీడియంలో చాలా ఫాస్ట్గా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఈ విషయం మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో భాగంగా ఏ మీడియంలో ఎంత స్పీడ్తో వెళ్తాయి, సో ఏ మీడియం ఏ విధంగా హెల్ప్ అవుతుందో కూడా ఒకసారి మనం చూసుకుంటే సాలిడ్ మీడియంలో మనం స్టీలు, గ్యాస్, వుడ్ తీసుకుందాం. సో దీంట్లో భాగంగా సౌండ్ వేవ్ అనేది
5960 మీటర్స్ పర్ సెకండ్తో వెళ్తుంది. వెరీ టైట్లీ ప్యాక్డ్ ఉండడం వల్ల. గ్లాస్ మీడియంలో 5000 మీటర్ పర్ సెకండ్, వుడ్లో 3800 మీటర్స్ పర్ సెకండ్తో వెళ్తుంది. అదే లిక్విడ్ మీడియంలోకి వచ్చేసరికి వాటర్లో 1480 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది. సీ వాటర్లోకి వచ్చేసరికి 1530 మీటర్స్ పర్ సెకండ్. సో ఇక్కడ వాటర్ సీ వాటర్కి డిఫరెన్స్ ఏంటంటే సాలినిటీ. సాలినిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, డెన్సిటీ ఆఫ్ ద వాటర్ అనేది పెరుగుతుంది. సో డెన్సిటీ ఆఫ్ ద వాటర్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఫాస్ట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత గ్యాస్ మీడియంలోకి వెళ్తే ఎయిర్లో 343 మీటర్స్ పర్ సెకండ్తో వెళ్తుంది. ఎందుకంటే అక్కడ పార్టికల్స్ అనేవి వైడ్లీ స్పేస్ అవడం వలన కొద్దిగా లేట్ అవుతుంది అనమాట. అలాగే హీలియంలో 972 మీటర్స్ పర్ సెకండ్ వెళ్తుంది. కార్బన్ డైఆక్సైడ్ 259 మీటర్స్ పర్ సెకండ్తో వెళ్ళడం కనిపిస్తుంది. సో వాక్యంలో సౌండ్ అనేది ట్రావెల్ అవ్వగలుగుతుందంటే అవ్వదు, 0 మీటర్స్ పర్ సెకండ్తో వెళ్తుంది. ఎందుకంటే వాక్యంలో పార్టికల్స్ అనేవి ఉండవు, అక్కడ కంప్లీట్లీ ఓపెన్ స్పేస్ అనేది ఉండడం వలన అక్కడ సౌండ్ అనేది ట్రావెల్ చేయదన్నమాట. ఓకేనండి, ఇది బేసికల్గా దీనికి సంబంధించింది. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆల్రెడీ ఇందాక మనం ఇది డిస్కస్ చేసాం, దానికి రిలవెంట్గా క్వశ్చన్ అనమాట. ఎట్ హిల్ స్టేషన్స్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ విల్ బీ. హిల్ స్టేషన్లో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఏ విధంగా ఉంటుందని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో బాయిలింగ్ వాటర్ ఏ విధంగా ఉంటుందంటే ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం. జనరల్గా మనం చూసుకుంటే సీ లెవెల్లో ఆల్మోస్ట్ రీజనబుల్గా ఉంటుంది, అంటే 100 డిగ్రీస్ సెల్సియస్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది, నెక్స్ట్ ప్రెజర్ కుక్కర్లో ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది బాయిలింగ్ పాయింట్. అయితే హిల్ స్టేషన్లో ఏమవుతుంది, బాయిలింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో సేమ్ యాజ్ అట్ సీ లెవెల్ కాదు. తర్వాత లెస్ దెన్ దట్ సీ లెవెల్ రీజనబుల్గా ఉంది. మోర్ దెన్ దట్ ఆఫ్ ద సీ లెవెల్ ఆబ్వియస్లీ కాదు. ఈక్వల్ టు ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ కాదు. సో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, లెస్ దెన్ అట్ ద సీ లెవెల్. సీ లెవెల్లో 100 డిగ్రీ సెల్సియస్ ఉంటే అక్కడ హిల్ స్టేషన్స్లో అంటే మౌంట్ ఎవరెస్ట్ లాంటి దగ్గర లెస్ దెన్ 100 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అందుకోసమనే ఫుడ్ కుకింగ్ అనేది ఇక్కడ టఫ్ అవుతుంది, అంటే డిలే అవుతుంది అనమాట. ఎందుకంటే టెంపరేచర్ అనేది చాలా తక్కువ కావాలి. సో తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఫుడ్ అనేది కుక్ అవ్వడానికి అవకాశం తక్కువ ఉంటుంది. అలాగే ప్రెషర్ కుక్కర్లో వెరీ హై ప్రెషర్ ఉంటుంది, మోర్ దెన్ 100 డిగ్రీ సెల్సియస్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. సో వాక్యూమ్ ఛాంబర్లో మచ్ బిలో 100 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. మౌంట్ ఎవరెస్ట్ దగ్గర చూసుకుంటే దాదాపుగా 70 డిగ్రీ సెల్సియస్ బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అందుకోసమైనా అక్కడ ఫుడ్ అనేది ప్రాపర్గా కుక్ చేయడానికి కష్టం అవుతుంది అనమాట. ఓకేనండి, ఇది బేసికల్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత మనం చూసుకుంటే రిఫ్రాక్షన్ రీఫ్రాక్షన్ అనేది మనకు ప్రధానంగా కనిపిస్తుంది. విబ్జిఆర్ అనే కాన్సెప్ట్ మనం త్వరలోనే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీంట్లో భాగంగా ఒక క్వశ్చన్ ఇచ్చేమేంటి, ద బ్రిలియంట్ రెడ్ కలర్ ఆఫ్ రైజింగ్ అండ్ సెట్టింగ్ సన్ ఈజ్ డ్యూ టు ద డాష్ ఆఫ్ ద లైట్. సో ఆ రెడ్ కలర్ అనేది అంటే ఇప్పుడు మన సన్సెట్లోన, అలాగే ఇప్పుడు జనరల్గా సన్ ఇక్కడున్నారు, సన్ అనేది ఉదయించేటప్పుడు అలాగే అస్తమించేటప్పుడు రెడ్ కలర్ అనేది వస్తుంది. సో ఆ రెడ్ కలర్ అనేది రావడానికి గల కారణం ఏంటి అనేది ఇక్కడ మనకు అడగడం తెలుస్తుంది అనమాట. సో దీంట్లో భాగంగా రేలే స్కాటరింగ్ అంటారు. సో మాలిక్యూల్స్ ఇన్ అట్మాస్ఫియర్ స్కాటర్స్ లైట్ రేస్. సో షార్టర్ వేవ్ లెన్స్ బ్లూ వైలెట్ ఆర్ స్కాటర్డ్ మోర్ ఈజీలీగా కనిపిస్తుంది. సో నూన్ టైంలో లెస్ అట్మాస్ఫియర్ లెస్ స్కాటరింగ్, బ్లూ స్కై ఎల్లో సన్ అనేది కనిపిస్తుంది. సన్సెట్ టైంలో మోర్ అట్మాస్ఫియర్ మోర్ స్కాటరింగ్, సో రెడ్ స్కై అండ్ సన్ అనేది మనకు కనిపించడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దేనివల్ల అంటే స్కాటరింగ్ అనే ఒక సిద్ధాంతం వల్ల మనకి మన సన్ అనేది రైజింగ్ అండ్ సెట్టింగ్ అప్పుడు రెడ్ కలర్లో కనిపించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో స్కాటరింగ్ అనే దానివల్ల రెడ్ సన్ అట్ సన్ రైజ్ అండ్ సన్సెట్ టైంలో కనిపిస్తుంది. అలాగే అబ్జర్ప్షన్ అని ఉంటుంది. అబ్జర్ప్షన్ అంటే ఏంటంటే లైట్ ఎనర్జీ టేకెన్ అప్ ద మాలిక్యూల్స్. సో స్కాటరింగ్ అంటే ఏంటి, లైట్ డిఫ్లెక్టెడ్ బై ద పార్టికల్స్. సో ఇక్కడ లైట్ వస్తుంది, సో ఇక్కడ ఏమవుతుంది, అట్మాస్ఫియర్లో పార్టికల్స్ ఉంటాయి. ఆ పార్టికల్స్కి ఆ రేస్ అనేవి టచ్ అవ్వడం వల్ల డిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. డిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఆ మాలిక్యూల్స్ అనేవి రెడ్ కలర్లో కనిపించేలా కనిపిస్తుంది అనమాట. అలాగే లైట్ ఎనర్జీ టేకెన్ అప్ బై ద మాలిక్యూల్స్గా కనిపిస్తుంది. దాని తర్వాత డిస్పర్షన్ ఉంటుంది. స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్ వేవ్, లైట్ బై వేవ్ లెంత్ డ్యూ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరియేషన్, రీఫ్రాక్షన్ అనేది బెండింగ్ ఆఫ్ లైట్, ఇవన్నీ. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇది మనకి జనరల్గా చూసుకుంటే అట్మాస్ఫియర్కి ఎగ్జాంపుల్గా రెయిన్బో అనేవి అన్నీ కూడా మనకి, తర్వాత టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే దాని ద్వారా ఫామ్ అవ్వడం, ఇవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. ఇది బేసికల్గా మనకి సన్ అనేది రెడ్ కలర్లో కనిపించడానికి గల కారణంగా కనిపిస్తుంది. సో సన్ అపియర్స్ రెడ్ ఇన్ కలర్ ఎట్ సన్ రైజ్ అండ్ సన్సెట్ డ్యూ టు సన్ ఎమిట్స్ ఓన్లీ రెడ్ కలర్ ఎట్ దట్ టైమ్, నో ఆబ్వియస్లీ కాదు. రెడ్ లైట్ హ్యావింగ్ లాంగర్ వేవ్ లెంత్ స్కాటర్స్ అవే, చూద్దాం. ద సన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌంటైన్స్, ఆబ్వియస్లీ కాదు. దట్ ఆల్ ద అదర్ కలర్ స్కాటర్ అవే ఎక్సెప్ట్ రెడ్. సో ఆల్ అదర్ కలర్ స్కాటర్ అవే ఎక్సెప్ట్ రెడ్. రెడ్ కాకుండా మిగతావన్నీ స్కాటర్ అవుతాయి అంటున్నాడు. రెడ్ లైట్ హ్యావింగ్ లాంగర్ వేవ్ లెంత్ స్కాటర్స్ అవే అంటున్నాడు. సో ఈ రెండిట్లో ఏదనేది ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్లో నేను దీనికి ఆన్సర్ చెప్పాను. సో అదే ఆన్సర్ ఇక్కడ కూడా అవుతుంది. ఒకసారి దీనికి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీంట్లో భాగంగా లైట్ వేవ్ దాని యొక్క దీంట్లో భాగంగా మనకి విబ్జిఆర్ అనేది కనిపిస్తుంది అనమాట. విబ్జిఆర్ కింద నుండి మనం చూసుకుంటే విబ్జిఆర్ అని కనిపిస్తుంది అనమాట.
సో ఈ విబ్జిఆర్ అంటే ఏంటంటే లైట్ వేవ్ లెంత్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ ఇంపాక్ట్ కనిపిస్తుంది, ఇలాంటివన్నీ మనకు తెలుస్తుంది. సో విబ్జిఆర్లో వైట్ లైట్ అనేది ఒక గ్లాస్ ప్రిజం గుండా వెళ్ళింది అనుకోండి, డిస్పర్షన్ చెంది రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్గా కనిపిస్తాయి అనమాట. సో దీంట్లో భాగంగా వైలెట్ యొక్క వేవ్ లెంత్ 380 to 450 ఉంటుంది, ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఉంటుంది, బెండ్స్ మోస్ట్ బాటమ్ పొజిషన్లో మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది అనమాట. ఏది ఈ వైలెట్ అనేది విబ్జిఆర్లో భాగంగా. తర్వాత ఇండిగో ఉంటుంది, వెరీ హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, 450 to 475. దాని తర్వాత రెడ్ కలర్ అనేది 620 to 750 వేవ్ లెంత్ అనేది ఉంటుంది, లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, బెండ్ లీస్ట్గా బెండ్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ పొజిషన్లో భాగంగా టాప్లో ఉంటుంది అనమాట రెయిన్బో దీంట్లో. సో లాంగెస్ట్ వేవ్ లెంత్ యూజ్డ్ ఇన్ డేంజర్ సిగ్నల్స్, ట్రావెల్స్ ఫారిన్ అట్మాస్ఫియర్ ఇలాంటి వీటిలో ఉపయోగిస్తారు. సో రెడ్ కలర్ అనేది చాలా దూరం నుండి కనిపిస్తుందండి, అందుకే మన ట్రాఫిక్ సిగ్నల్స్ వీటన్నింటిలో కూడా రెడ్ కలర్ అనేది యూజ్ చేయడం అనేది మనకు ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉందన్నమాట. ఓకేనండి, ఇది బేసికల్గా ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. దాని తర్వాత మనం చూసుకుంటే మిర్రర్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతారు. సో దాంట్లో బేసిక్ పాయింట్స్ మనం తెలుసుకుందాం. అందులో భాగంగా మనం చూసుకుంటే కాన్కేవ్ మిర్రర్ అని, కాన్వెక్స్ మిర్రర్ అని ఉంటాయి అనమాట. జనరల్గా మిర్రర్స్లో 2 టైప్స్ ప్రధానంగా కనిపిస్తే, ప్లేన్ మిర్రర్ ఆబ్వియస్లీ ఉంటుంది, అది కాకుండా కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అని ఉంటుంది. సో కాన్కేవ్ మిర్రర్ అంటే కర్వ్డ్ మిర్రర్ విత్ ఏ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ దట్ బల్జెస్ ఇన్వర్డ్. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మన స్పూన్ ఉంటుంది కదా, తినే స్పూన్ కింద ఇలా లోపల నుంచి చూస్తే దాన్ని మనం కాన్కేవ్ అంటాము, బయట నుంచి చూస్తే కాన్వెక్స్ అంటాం అన్నట్టు. ఇలా ఉంటుంది కదా, ఈ లోపల నుంచి చూస్తే అది కాన్కేవ్, బయట నుంచి చూస్తే అది కాన్వెక్స్ అనమాట సింపుల్గా. సో ఇదేంటి ఈ కాన్కేవ్ మిర్రర్స్ ఏంటి, ఇట్ కెన్ ఫార్మ్ బోత్ రియల్ అండ్ విర్చువల్ ఇమేజెస్ని ఫామ్ చేస్తాయి డిపెండింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ పొజిషన్ బేస్ చేసుకొని. కాన్వెక్స్ మిర్రర్స్ మాత్రం ఆల్వేస్ ఫార్మ్స్ విర్చువల్, ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ ఇమేజెస్. సో కాన్కేవ్ మిర్రర్స్ ఏం చేస్తాయండి, రియల్ అండ్ విర్చువల్ ఇమేజెస్ని ఫామ్ చేస్తాయి. బట్ కాన్వెక్స్ మిర్రర్స్ వచ్చేసరికి విర్చువల్, ఎరెక్ట్ అంటే ఒరిజినల్ ఇమేజ్ కంటే కొద్దిగా ఎరెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది. అలాగే డిమినిష్డ్ ఇమేజెస్ అనేవి కాన్వెక్స్ మిర్రర్లో కనిపించే పరిస్థితి ఉంటుంది అనమాట. సో సింపుల్ ఇదే కాన్కేవ్ మిర్రర్కి కాన్వెక్స్ మిర్రర్ కనిపించే ఎగ్జాంపుల్. సో దీంట్లో భాగంగా మనం చూసుకుంటే ఫోకల్ లెంత్ ఇలాంటివన్నీ ఉంటాయి, ఇది జస్ట్ ఒకసారి చూడండి. సో దాంట్లో భాగంగా అప్లికేషన్స్లో భాగంగా మనం చూసుకుంటే వెహికల్స్ మిర్రర్స్లో ఉపయోగించే ఏ మిర్రర్ ఉపయోగిస్తారంటే కాన్వెక్స్ మిర్రర్ ఉపయోగిస్తారు. సో కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంటి, విర్చువల్, ఎరెక్ట్ ఇమేజెస్ అనేవి మనకు కనిపిస్తాయి. అలాగే వాటర్ గ్లాస్ సర్ఫేసెస్ మీద కాన్వెక్స్ మిర్రర్ ఉంటుంది. హెడ్ లైట్ ఆఫ్ ద మోటార్ సైకిల్ చూసుకుంటే కాన్కేవ్ మిర్రర్ ఉంటుంది. అలాగే ట్యూబ్ లైట్స్లో చూసుకుంటే కాన్వెక్స్ మిర్రర్స్ ఉంటాయి. ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ గ్లాసెస్లో చూసుకుంటే కాన్కేవ్ మిర్రర్స్ ఉంటాయి. లంచ్ ప్లేట్స్ చూసుకుంటే కాన్కేవ్ మిర్రర్లా ఉంటుంది. కాలింగ్ బెల్స్లో మనకు కాన్వెక్స్ ఉంటుంది. సర్ఫేస్ ఆఫ్ ద పెన్స్ వచ్చేసరికి కాన్వెక్స్ మిర్రర్ టైప్లో ఉంటుంది. గ్లోబ్ కాన్వెక్స్లో ఉంటుంది. సర్ఫేస్ ఆఫ్ ద స్టీల్ ఫ్లాస్క్ కూడా కాన్వెక్స్లో ఉంటుంది. సో ఇది ఒకసారి చూసుకోండి, దీన్ని బేస్ చేసుకునే క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది జస్ట్ చాలు. అదే మీరు జేఈకి వాటికి ప్రిపేర్ అనుకోండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా చేయాలంటే దీనికి ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం రాయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం ఈ ఎస్ఎస్సిలో, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే సరిపోతుంది అనమాట. సో ఇది మిర్రర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ ఏమి ఇచ్చారు, లాస్ అనేవి ప్రధానమైన లాస్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ లాస్ మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా విచ్ లా ఆఫ్ ఫిజిక్స్ స్టేట్స్ దట్ force between the two electric charges reduces to a quarter of its former value when the distance between them is doubled. So distance between them double అయ్యేటప్పుడు some యాక్టివిటీ అనేది జరుగుతుంది. అది ఏ పర్టికులర్ లా ప్రకారం జరుగుతుంది అని ఇక్కడ మనకు అడగడం జరిగింది. సో ఏమన్నారండి, which law of physics states that the force between the two electric charges reduces to a quarter of its former value. దాని ఫార్మర్ వాల్యూలో క్వార్టర్ వాల్యూకి తగ్గిపోతుంది ఎప్పుడు, డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ డబుల్ అయినప్పుడు. సో అది ఏ లా చెప్తుందని మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో దీంట్లో భాగంగా వేరియస్ లాస్ ఎలక్ట్రిక్ సంబంధించి, అందులో ఆల్రెడీ మనం కొన్ని చెప్పుకున్నాం. దాంట్లో భాగంగా కూలమ్స్ లా చూసుకుంటే ద ఎలక్ట్రోస్టాటిక్స్ ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద చార్జెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో సేమ్ ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, కే కాన్స్టెంట్ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. సో ఇది డిస్టెన్స్, ఇవి చార్జెస్. సో ఇక్కడ ఏమవుతుంది, డిస్టెన్స్ డబుల్ అయ్యేటప్పుడు అది తగ్గడం అనేది మనకు ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ ఏం చెప్తుంది, ఇలా కూలమ్స్ లా దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆల్రెడీ హుక్స్ లా అంటే ఏంటి, స్టీఫెన్స్ లా అంటే ఏంటి, పాస్కల్స్ లా అంటేనే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం. కాబట్టి అది మీరు ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత మనకు ప్రధానంగా ఈ ఎలక్ట్రిక్
పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఓమ్స్ లా అని ఉంటుంది. ఓమ్స్ లా ఏం చెప్తుంది? V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. సో V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అంటే ఏంటి? మనకి ఇక్కడ V అంటే వోల్టేజ్, వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్గా మనకు చెప్పుకోవచ్చు అనమాట. సో ద కరెంట్ త్రూ ఏ కండక్టర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్ అక్రాస్ ఇట్ ప్రొవైడెడ్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. సో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఈ పర్టికులర్ ఏదైతే కరెంట్ ఉందో కరెంట్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద వోల్టేజ్గా మనకు కనిపించే పరిస్థితి ఉంది. తర్వాత రెసిస్టర్ అంట. రెసిస్టర్ అంటే ఏంటి? ఆ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లోని ఆఫ్ చేసేదాన్ని, స్టాప్ చేసేదాన్ని రెసిస్టర్స్ అంటారు అనమాట. కండక్టర్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ కరెంట్ని ఈజీగా ఫ్లో చేయడానికి హెల్ప్ చేసేదాన్నే కండక్టర్ అంటారు. ఇన్సులేటర్ అంటే ఏంటి? ఏ మెటీరియల్ డస్ నాట్ అలౌ ఎలక్ట్రిక్ కరెంట్ పాసెస్ త్రూ దెమ్. సో ఇక్కడ ఏం చేస్తుంది ఇన్సులేటర్ అంటే? ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేయండి. రెసిస్టర్ అంటే ఏంటి? అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, జస్ట్ అపోజ్ చేస్తుంది అంతే. బట్ ఇన్సులేటర్ ఏంటి? కంప్లీట్గా దాన్ని స్టాప్ చేసేదాన్ని, డస్ నాట్ అలౌ అనమాట. అలాగే యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ చూసుకుంటే ఓమ్గా మనం చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్స్గా మనం చూస్తే, సో కండక్టర్కి ఎగ్జాంపుల్గా కాపర్ వైర్ ఇవి కనిపిస్తాయి, ఇన్సులేటర్కి ఎగ్జాంపుల్గా ప్లాస్టిక్ ఇవన్నీ కూడా మనకు కనిపించే పరిస్థితి ఉంటుందన్నమాట. ఇది బేసికల్గా ఎలక్ట్రిక్ సంబంధించి కొంత ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్స్. సో దీంట్లో భాగంగా మనకు కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఆ క్వశ్చన్స్లో భాగంగా ఏ ఫ్యూజ్ ప్రొటెక్ట్స్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఫ్రమ్. జనరల్గా మనకు ఫ్యూజ్ ఎగిరిపోయింది అంటారు. సో అసలు ఫ్యూజ్ అనేది ఏంటి? దేని నుంచి అది ప్రొటెక్ట్ చేస్తుందంటే, ఫ్యూజ్ జనరల్గా ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ఇంటరప్ట్ సర్క్యూట్ ఫ్లో డ్యూరింగ్ ద ఓవర్లోడ్స్. సో ఓవర్లోడ్ ఇవన్నీ ఏవైతే జరుగుతాయో అలాంటి టైంలో ఈ పర్టికులర్ ఫ్యూజ్ అనేది హెల్ప్ చేసే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. సో ఓవర్లోడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్గా 10 ఆంపియర్స్ కరెంట్ అనేది రావాలి. కొన్నిసార్లు ఏమవుతుంది 15 ఆంపియర్స్ వస్తుంది, కొన్నిసార్లు ఏమో 5 ఆంపియర్స్ వస్తుంది, కొన్నిసార్లు ఏమో 20 ఆంపియర్స్ వస్తుంది. సో ఇలా ఏమవుతుందంటే ఓవర్లోడింగ్ జరిగినప్పుడు దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఫ్యూజ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడండి? ఓవర్లోడింగ్ టైంలో హెల్ప్ అవుతుంది. సో దీంట్లో భాగంగా కొన్ని కాంపోనెంట్స్. ఫ్యూజ్ అంటే ఏంటి? కంటైన్స్ ఏ వైర్ దట్ మెల్ట్స్ అట్ స్పెసిఫిక్ కరెంట్ లిమిట్. ఓవర్లోడింగ్ అంటే కండిషన్ ఆఫ్ ఎక్సెసివ్ కరెంట్ సప్లై అవుతుంది. సో దీంట్లో భాగంగా చూసుకుంటే ప్రధానంగా మనకి ఎక్స్ట్రా లోడింగ్ ఏదైతే ఓవర్లోడింగ్ ఏదైతే ఉందో ఆ ఓవర్లోడింగ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఫ్యూజ్ అనేది హెల్ప్ అయ్యే పరిస్థితి అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా మనం చూసుకుంటే మనకు బ్యాటరీస్, ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, ఏసీ కరెంటు, డీసీ కరెంట్ అనేవి ఉంటాయి. వీటి డిఫరెన్స్ని కూడా ఒకసారి మనం చూసుకుంటే, జనరల్గా బ్యాటరీ ఏం చేస్తుంది? స్టోర్స్ అండ్ ప్రొవైడ్స్ ఎలక్ట్రిక్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేయడం, ప్రొవైడ్ చేయడం అనేది బ్యాటరీ బాధ్యత. అయితే ట్రాన్స్ఫార్మర్ బాధ్యత ఏంటి? చేంజెస్ వోల్టేజ్ ఇన్ ఏసీ సర్క్యూట్స్. సో డీసీని ఏసీగా, ఏసీని డీసీగా ఇలా మార్చడానికి ట్రాన్స్ఫార్మర్ అనేది హెల్ప్ అవుతుంది. సో జనరల్గా బ్యాటరీలో సప్లై అయ్యే కరెంట్ ఏంటి? డీసీ కరెంట్, డైరెక్ట్ కరెంట్ సప్లై అవుతుంది. ఇక ట్రాన్స్ఫార్మర్ దేన్ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది? ఏసీ కరెంట్ని బేస్ చేసుకుని వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఈ బ్యాటరీస్ మొబైల్ ఫోన్లను, ఫ్లాషింగ్ వీటిలో వాడుతాం. ట్రాన్స్ఫార్మర్స్ అనేది ఎలక్ట్రిక్ గ్రిడ్స్లోనే, పవర్ స్టేషన్స్లోనే, వోల్టేజ్ వీటిల్లోనే మనం వాడడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ బ్యాటరీ అనేది ఏ రూల్ ప్రకారం, ఏ ప్రిన్సిపల్ ప్రకారం పనిచేస్తుందంటే కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అన్నమాట బ్యాటరీ. అయితే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే ప్రాసెస్ ద్వారా మనకి ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ అవడం అయితే మనకు కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా ఇట్ కెనాట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద వోల్టేజ్ బ్యాటరీ అనేది. అలాగే ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఏంటంటే డీసీ కరెంట్తో వర్క్ అవుతుంది అన్నమాట. ఓన్లీ ఏసీ కరెంట్తో మాత్రమే వర్క్ అవ్వడం అనేది మనకు ట్రాన్స్ఫార్మర్లో జరుగుతుంది. ఇది బేసికల్గా బ్యాటరీకి ట్రాన్స్ఫార్మర్ వర్క్ ఉన్నది. సో దాంట్లో భాగంగా ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంటు, అలాగే డీసీ డైరెక్ట్ కరెంట్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ ఏసీ కరెంట్ అంటే ఏంటి, డీసీ కరెంట్ ఏంటో కూడా మనం చూద్దాం. సో ఏసీ కరెంట్ అంటే డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే చేంజ్ డైరెక్షన్ పీరియడికల్లీ, దాని డైరెక్షన్ అనేది పీరియడికల్గా చేంజ్ చేసేస్తుంటుంది. డీసీ కరెంట్ ఏంటి? ఫ్లోస్ ఇన్ వన్ కాన్స్టెంట్ డైరెక్షన్లో మాత్రమే డీసీ కరెంట్ అనేది సప్లై అవ్వడం జరుగుతుంది. సోర్స్ జనరల్గా ఏసీ కరెంట్కి పవర్ స్టేషన్స్, ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ సోర్సులుగా ఉంటాయి. డైరెక్ట్ కరెంట్కి బ్యాటరీస్, సోలార్ సెల్స్ ఇవన్నీ కూడా కనిపించే పరిస్థితి ఉంది. సో ఈ ఏసీ కరెంట్ యొక్క షేప్ ఎలా ఉంటుందంటే సిన్సోయిడల్ షేప్, అంటే సైన్ వేవ్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఈ డీసీ కరెంట్ ఏమవుతుందంటే స్ట్రైట్ లైన్లో ఉండే పరిస్థితి అయితే ఉందన్నమాట. సో ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 50 హెర్ట్జ్ ఉంటుంది. ఇక డీసీ కరెంట్స్ వచ్చే ఫ్రీక్వెన్సీ అనేది 0లో ఉండడం జరుగుతుంది. ఏసీ కరెంట్ మనము ఇంట్లోన, ఫ్యాక్టరీస్లోనే వీటిలో ఉపయోగిస్తాము. అయితే డీసీ కరెంట్ అనేది ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఛార్జెస్ వీటిల్లో ఉపయోగించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ పర్టికులర్ ఏదైతే ఆల్టర్నేటివ్ కరెంట్ ఉందో కెన్ బి స్టెప్డ్ అప్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లుగా వాడచ్చు. అది డీసీ కరెంట్ అనేది కెనాట్ బి ఛార్జ్డ్ యూజింగ్ ట్రాన్స్ఫార్మర్.
ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగించుకొని మనం చేయలేమన్నమాట. ఇది బేసికల్గా ఏసీ కరెంట్కి డీసీ కరెంట్కి ఉన్న ప్రధానమైన డిఫరెన్స్. దాని తర్వాత మనం కొన్ని డివైజెస్ ఉంటాయి, ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి కొన్ని డివైజెస్ ఉంటాయి. ఆ డివైజెస్లో భాగంగా మనం చూసుకుంటే ట్రాన్స్ఫార్మర్ అని, ఇండక్షన్ కాయిల్ అని, డైనమో అని, రెక్టిఫైర్ అని, ఇన్వర్టర్ అని ఉంటాయి. సో దాంట్లో భాగం ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎ డివైస్ దట్ కెన్ చేంజ్ ద వోల్టేజ్ ఆఫ్ అన్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఏసీ కరెంట్ యొక్క వోల్టేజ్ని చేంజ్ చేయడానికి ఉపయోగించేదే ట్రాన్స్ఫార్మర్గా మనకు కనిపిస్తుంది. ఇండక్షన్ కాయిల్ అంటే ఏంటి? ఎలక్ట్రికల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఇంటర్మిటెంట్ సోర్స్ ఆఫ్ హై వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇండక్షన్ కాయిల్ అనేది హెల్ప్ అవుతుంది. తర్వాత డైనమో అని ఉంటుంది. డైనమో ఏం చేస్తుంది? మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత రెక్టిఫైర్ ఉంటుంది. రెక్టిఫైర్ ఏం చేస్తుంది? ఆల్టర్నేటివ్ కరెంట్ని డైరెక్ట్ కరెంట్గా మారుస్తుంది. ఇన్వర్టర్ ఉంటుంది. ఇన్వర్టర్ ఏం చేస్తుంది? డైరెక్ట్ కరెంట్ని ఆల్టర్నేటివ్ కరెంట్గా మారుస్తుంది. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇన్వర్టర్ ఏం చేస్తుందండి? డీసీని ఏసీగా మారుస్తుంది. రెక్టిఫైర్ ఏం చేస్తుంది? ఏసీని డీసీగా మారుస్తుంది. ఆ తర్వాత డైనమో ఏం చేస్తుంది? మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడం అనేది ప్రధానంగా కనిపించే పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇది బేసికల్గా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్లో భాగంగా ప్రధానమైంది. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఒకటి ఉంటుంది. అదేంటంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ రూల్స్గా మనకు కనిపిస్తాయి. సో దీంట్లో భాగంగా ఇక్కడ క్వశ్చన్ అడిగారు ఏంటి? ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎఫెక్ట్. సో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది ఈ క్రింది వాటిలో దేనికి రిలేటెడ్గా ఉంటుందని అడిగారు. అసలు ఇక్కడ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే ఏంటి, రైట్ హ్యాండ్ రూల్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుందండి? ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆర్ ఫోర్స్ వెన్ కరెంట్ ఫ్లోస్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో జనరల్గా ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్, రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫ్యాన్ ఉంది, మన ఇంట్లో తిరుగుతున్న ఫ్యాన్ ఉంది అనుకుందాం. సో ఈ ఫ్యాన్ ఏమవుతుంది? జనరల్గా ఏమవుతుంది? ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆర్ ఏ ఫోర్స్ వెన్ కరెంట్ ఫ్లో త్రూ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ ఈ పర్టికులర్ దీనికి మనం కరెంట్ అనేది సప్లై చేసాం. కరెంట్ అనేది సప్లై చేసేటప్పుడు ఫ్యాన్ అనేది ఈ క్లాక్ వైజ్ రొటేషన్లో తిరగాల, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్లో తిరగాల, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్లో తిరగాల అనేది డిసైడ్ చేయడానికి ఉపయోగించే సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్నే లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటారు. సో ఒకసారి ఆ డైరెక్షన్ ఆఫ్ ద మోషన్, సో ఈ పర్టికులర్ ఏదైతే ఉంది ఎలక్ట్రిక్ మోటార్ ఏదైతే ఉందో ఇది ఏ డైరెక్షన్లో తిరగాలని చెప్పడానికి హెల్ప్ అయ్యేదే లెఫ్ట్ హ్యాండ్ రూల్. అలాగే దాని తర్వాత రైట్ హ్యాండ్ రూల్ ఉంది. రైట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుంది? టు ఫైండ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ వెన్ వైర్ మూవ్స్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ జనరేటర్గా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఇదేం చేసింది? డైరెక్షన్ ఆఫ్ మోషన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇది కరెంట్ డైరెక్షన్, అలాగే ఇక్కడ ఏమవుతుంది? మోషన్ డైరెక్షన్. సో దీంట్లో భాగంగా కరెంట్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవ్వాలి అనేది చెప్పడానికి మనకి రైట్ హ్యాండ్ రూల్ అనేది ఉపయోగిస్తుంది. సో ఇది ఎలక్ట్రిక్ జనరేటర్లో మనకు కనిపిస్తుంది. సో జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రిక్ మోటార్కి ఏం జరుగుతుంది? మనము కరెంట్ సప్లై చేస్తున్నాం. సప్లై చేయడం ద్వారా ఎలక్ట్రిక్ మోటార్లు ఏ డైరెక్షన్లో తిరగాలో చెప్పేదే లెఫ్ట్ హ్యాండ్ రూల్. అదే ప్లేస్ ఎలక్ట్రిక్ జనరేటర్ ఏం చేస్తుంది? ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఎలక్ట్రిసిటీ సప్లై చేయము, ఇక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై చేయం. కాకపోతే అక్కడ ఏం జరుగుద్ది అంటే అక్కడ సప్లై అయిన ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది ఏ డైరెక్షన్లో మనకు రావాలి, ఏ డైరెక్షన్లో ఉండాలని చెప్పేదే మనకి రైట్ హ్యాండ్ రూల్. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దీనికి ఎగ్జాంపుల్గా బైసికల్, డైనమో లైట్స్, ఈ బల్బు ఇవన్నీ మనకు ఎగ్జాంపుల్ కనిపిస్తాయి. సో ఓవరాల్గా ఎలక్ట్రిక్ మోటార్ అనేది ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్కి సంబంధించింది, జనరేటర్ అనేది ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్కి సంబంధించింది. సో ఓవరాల్ ఎలక్ట్రిక్ మోటార్ ఏం చేస్తుందండి? ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది. సో జనరేటర్ ఏం చేస్తుంది? మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. సింపుల్గా ఏం లేదండి, టెక్నికల్ అంతా పక్కన పెట్టండి. జనరల్గా లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుంది, రైట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుంది అనేది మనం చూస్తే లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుందంటే ఒక మోటార్ ఉంది, ఆ మోటార్ని తిప్పేయాలి మనం. అది జస్ట్ అక్కడ ఏముంది? జనరల్గా ఏముంది అక్కడ మనకి? నార్మల్గా స్టేబుల్. ఇప్పుడు ఇది ఉంది, ఇది రిమోట్ ఎలాగ ఉంది. ఈ రిమోట్ ఈ డైరెక్షన్లో తిరగాల, ఈ డైరెక్షన్లో తిరగాల, ఏ డైరెక్షన్లో తిరగాలి అనేది చెప్పడానికి మనం కరెంట్ అనేది దాని ద్వారా పాస్ చేస్తాం. సో కరెంట్ అనేది పాస్ చేసినప్పుడు అది ఏ డైరెక్షన్లో తిరుగుతుందో చెప్పడానికే ఈ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది హెల్ప్ అవుతుంది. అలా కాకుండా మనకి ఏమవుతుంది? ఇది ఒక జనరేటర్ అనుకుందాం. సో దీంట్లో ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేటప్పుడు ఏ డైరెక్షన్లో ఎలా ఉండాలి ఏంటనే చెప్పేది మనకి రైట్ హ్యాండ్ రూల్గా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనండి, ఇది బేసికల్గా లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ రూల్. సో దీంట్లో భాగంగా మనం చూసుకుంటే ఏం చెప్తుంది? ఈ లెఫ్ట్ హ్యాండ్ రూల్ దేని గురించి మాట్లాడుతుంది అన్నాడు అనమాట. సో లెఫ్ట్ హ్యాండ్ రూల్ దేని గురించి మాట్లాడుతుందండి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మాట్లాడుతుందా? నో. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటా? కాదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటా? కాదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్
కరెంట్. సో ఇక్కడ మనం జనరల్గా 3 ప్రధానమైనవి కనిపిస్తాయి. రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రధానంగా ఉంటుంది, కరెంట్ ప్రధానంగా ఉంటుంది, ఫోర్స్ ప్రధానంగా ఉంటుంది. ఈ 3 ఏ డైరెక్షన్లో ఉండాలి, ఏ విధంగా ఉండాలి, పర్పెండిక్యులర్గా ఎప్పుడు ఉంటాయి అనమాట. మన వేళ్ళు ఇలా చూసుకుంటే ఇప్పుడు పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో పర్పెండిక్యులర్గా ఉన్న దాంట్లో దేనిలో ఏది ప్రవహిస్తుందని చెప్పడమే లెఫ్ట్ హ్యాండ్ రూల్. అలాగే ఇక్కడ కరెంట్ అనేది మనం బయట నుండి సప్లై చేస్తాం లెఫ్ట్ హ్యాండ్లో. రైట్ హ్యాండ్లో ఏంటి ఇండివిజువల్ కరెంట్, అక్కడే మనం ఏది సపరేట్గా ఏం చేయము, కాకపోతే అక్కడ కరెంట్ జనరేట్ చేయడానికి ఒక ఫోర్స్ అనేది అప్లై చేస్తాం అనమాట. ఆ ఫోర్స్ ఏ డైరెక్షన్లో అప్లై చేస్తాం ఏంటనేది మనకి రైట్ హ్యాండ్ రూల్ అనేది చెప్తుంది. సో ఓవరాల్గా లెఫ్ట్ హ్యాండ్ రూల్ దేని గురించి మాట్లాడుతుందండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ కరెంట్. ఓకేనండి, అర్థమైందా? ఐ థింక్ ఈ లెఫ్ట్ హ్యాండ్ రూల్ రైట్ హ్యాండ్ రూల్ ఫ్లెమింగ్కి సంబంధించి మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను. దాని తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ న్యూక్లియర్ రియాక్టర్కి సంబంధించిన ఒక టాపిక్గా మనకు కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో భాగంగా న్యూక్లియర్ రియాక్టర్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటి ఇన్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ వాట్ రోల్ డస్ ద మోడరేటర్ ప్లేస్. మోడరేటర్ అనేది దేనికోసం ఉపయోగిస్తారని అడిగారు. ఇట్ యాక్ట్ లైక్ ఏ కెటలిస్ట్ ఇన్ ద రియాక్షన్. కెటలిస్ట్ ఇన్ ద రియాక్షన్ అంటే ఏంటి, స్పీడప్ చేయడానికి, ప్రాసెస్ని స్పీడప్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నాడు. చూద్దాం. ఇట్ యూజ్ టు స్టాప్ ద రియాక్షన్, పూర్తిగా ఆపేయడానికి ఉపయోగిస్తుంది అంటున్నారు. చూద్దాం. ఇట్ స్టార్ట్స్ ద ప్రాసెస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్, ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ఉపయోగిస్తుంది అంటున్నారు. తర్వాత ఇట్ స్లో డౌన్ ద న్యూట్రాన్స్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ఫిజన్. ఆ ఫిజన్ రియాక్షన్ నుంచి ఏవైతే న్యూట్రాన్స్ రిలీజ్ అవుతున్నాయో వాటిని స్లో డౌన్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అన్నారు. సింపుల్గా గుర్తుపెట్టుకుంటే ఇలాంటి టెర్మినాలజీ బేస్డ్గా మనం ఎగ్జామ్లో ఆన్సర్ చేయొచ్చు. సో మోడరేటర్ అన్నారు. సో మోడరేటర్ అంటే ఏంటి, కంప్లీట్లీ పాజిటివ్ కాదు, కంప్లీట్లీ నెగిటివ్ కాదు, మీడియంలో ఉంది. అంటే ఇక్కడ ఒక ప్రాసెస్ జరగాలని ఇది హెల్ప్ చేయదు, ప్రాసెస్ ఆపాలని ఇది హెల్ప్ చేయదు. మోడరేటర్ అంటే ఏం చేస్తుంది, మధ్యస్థంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇట్ యాక్ట్స్ లైక్ కెటలిస్ట్ ఇన్ ద రియాక్షన్, ఫాస్టప్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు. సో ఆబ్వియస్లీ కాదు. ఇట్ స్టాప్స్ ద రియాక్షన్, కంప్లీట్ రియాక్షన్ ఆపేద్ది అంటున్నారు. కాదు. ఇట్ స్టార్ట్స్ ద ప్రాసెస్, ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేయదు. ఏం చేస్తుంది, ఇట్ స్లో డౌన్ ద న్యూట్రాన్స్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ఫిజన్. ఫిజన్ రియాక్షన్ నుంచి న్యూట్రాన్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో వాటిని స్లో డౌన్ చేయడానికి మోడరేటర్ అనేది హెల్ప్ అవుతుంది. సో దీంట్లో భాగంగా మనం చూసుకుంటే న్యూక్లియర్ రియాక్టర్స్ ఫ్యూల్ ఏంటంటే జనరల్గా మనకి యురేనియం 235, ప్లూటోనియం 239 ఇలాంటివి వాడతారు. మోడరేటర్ దేనికోసం ఉపయోగిస్తారంటే స్లో డౌన్ ద ఫాస్ట్ న్యూట్రాన్స్ టు సస్టైన్ ద చైన్ రియాక్షన్ని అలా కంటిన్యూ చేయడానికి ఇది ఉపయోగిస్తారనమాట. సో దీంట్లో భాగంగా గ్రాఫైట్స్, హెవీ వాటర్ D2 అంటారనమాట. హెవీ వాటర్ ఇలాంటివన్నీ కూడా మోడరేటర్లో ఉపయోగిస్తారు. దాని తర్వాత కంట్రోల్ రాడ్స్ ఏంటంటే అబ్జర్వ్ ఎక్సెస్ న్యూట్రాన్స్ టు కంట్రోల్ రియాక్షన్ రేట్. సో చైన్ రియాక్షన్ రేట్ని కంట్రోల్ చేయడానికి, ఆ ఎక్సెస్ న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేయడానికి కంట్రోల్ రాడ్స్ని వాడతారు. ఇవి క్యాడ్మియము, బోరాను, అఫినియం ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. దాని తర్వాత కూలెంట్ ఏం చేస్తుంది, ట్రాన్స్ఫర్స్ హీట్ ఫ్రమ్ కోర్ టు హీట్ ఎక్స్చేంజర్. లైట్ వాటర్, హెవీ వాటర్, CO2, లిక్విడ్ సోడియం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. దాని తర్వాత ప్రెజర్ వెజల్ అని, కంటైనర్ స్ట్రక్చర్ అని, టర్బైన్స్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి బేసికల్గా కాంపోనెంట్స్ ఆఫ్ ద న్యూక్లియర్ రియాక్టర్. సో దీన్ని బేస్ చేసిన ఒక క్వశ్చన్ అడుగుతారు కాబట్టి ఒకసారి పైన చూసుకోండి. దాని తర్వాత అసలు ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఏ రియాక్షన్స్ ద్వారా జరిగితే అసలు ఏంటి న్యూక్లియర్ రియాక్టర్స్ ఇవన్నీ అనేది ఒకసారి మనం చూద్దాం. జనరల్గా న్యూక్లియర్ రియాక్టర్లో మనం జరిగేది ఏంటి, ఓవరాల్గా ఇందులో న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏంటి, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. సో న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏంటండి, హెవీ న్యూక్లియర్ బ్రేక్స్ అప్ ఇంటూ 2 లైటర్ న్యూక్లియస్. సో ఫిజన్ అంటే ఏం జరుగుతుందండి, హెవీ న్యూక్లియర్ ఒకటి ఉంటుంది, న్యూక్లియర్ ఒక పెద్ద ఉంటుంది, ఇది ఏం చేస్తుంది, 2గా సపరేట్ అయిపోతుంది. ఇది ఒకటి ఇది 2గా సపరేట్ అయిపోతుంది. సో ఈ సపరేట్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉంది, సపరేట్ అయ్యేటప్పుడు ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ ఎనర్జీని బేస్ చేసుకుని మనకి ఎలక్ట్రిసిటీ కానీ వేరియస్ పర్పస్ కానీ ఉపయోగించే పరిస్థితి ఉంటుంది. సో ఫిజన్ అంటే ఏంటి, పెద్ద ఒక న్యూక్లియై ఉంటుంది, అది 2 స్మాల్ న్యూక్లియస్గా సపరేట్ అవుతుంది. అదే ప్లేస్లో ఫ్యూజన్ అంటే ఏమవుతుందండి, 2 వేరు న్యూక్లియస్ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 వేరు కలిసి ఒక లార్జ్ ఆటమ్గా మారుతుంది అనమాట. సో అలా మారినప్పుడు కూడా ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సో దాని ద్వారా కూడా మనకి ఎనర్జీ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సింపుల్గా ఫ్యూజన్ అంటే ఏంటి, 2 స్మాల్ కలిపి పెద్దదానిగా ఏర్పడడం. ఫిజన్ అంటే ఏంటి, ఒక పెద్దది ఏమవుతుందంటే 2 చిన్నగా విడిపోవడం అనేది మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా మనకు సన్లో జరిగే రియాక్షన్ ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ హీలియం ఆటమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి సన్లో జరగడం అనేది మనకు ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉందన్నమాట. ఇది బేసికల్గా మనకి ఈ పర్టికులర్ ఏదైతే న్యూక్లియర్ ఫ్యూజన్ ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒకసారి ఇదంతా ఒకసారి చూడండి, చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. ఓకేనండి. దాని తర్వాత ఇంపార్టెంట్ థియరీస్.
ఫిజిక్స్ ఏదైతే ఉందో ఫిజిక్స్లో మనకి ఇంపార్టెంట్ థియరీస్ అనేవి కనిపిస్తాయి. ఎవరు ఏ థియరీని ప్రపోజ్ చేశారు, ఏ థియరీ ఎవరు చెప్పారు, అలాగే ఏ థియరీ దేనికి సంబంధించింది అనేది కూడా మనకు కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా ఇక్కడ ఒక థియరీ అడిగారు, ఏంటి, హూ డిస్కవర్డ్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే థియరీని ఎవరు డిస్కవర్ చేశారని ఇక్కడ మనకు అడగడం జరిగింది. సో దీంట్లో భాగంగా వేరే సైంటిస్ట్స్ వాళ్ళు డిస్కవర్ చేసిన థియరీస్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది ఎవరు డిస్కవర్ చేశారండి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ దీన్ని డిస్కవర్ చేయడం మనకి కనిపిస్తుంది, ఆల్బర్ట్ ఐన్స్టీన్. సో ఓవరాల్గా ఐజాక్ న్యూటన్ దేన్ని కనుక్కున్నాడండి, లా ఆఫ్ మోషన్, యూనివర్సల్ గ్రావిటేషన్ గురించి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ E=mc² అనే దాన్ని ఈయన డిస్కవర్ చేయడం జరిగింది. గెలీలియో లా ఆఫ్ పెండిలమ్, టెలిస్కోప్స్ ఇవన్నీ కూడా కనిపెట్టడం జరిగింది. మ్యాక్స్వెల్ ఏం చేశారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థియరీని కనిపెట్టడం జరిగింది. దాని తర్వాత మనం చూసుకుంటే జేమ్స్ వాట్ స్టీమ్ ఇంజిన్ కనుక్కోవడం జరిగింది. నీల్స్ బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోవడం జరిగింది. మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ గురించి, తర్వాత హెజన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ గురించి, అలాగే దాని తర్వాత మనం చూసుకుంటే ఆర్కిమెడిస్ బయాన్సీ ప్రిన్సిపల్, దీన్ని ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అంటాం. అలాగే దాని తర్వాత చూసుకుంటే థామస్ ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బ్ అనుకోవడం జరిగింది. సో ఇలా వేరియస్ సైంటిస్ట్స్ వాళ్ళు వేరియస్ థియరీస్ కానీ వారి డిస్కవరీస్ కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని కూడా ఒకసారి మీరు రివిజన్ చేయండి, రీకాల్ చేయండి. చేయడం ద్వారా ఎగ్జామ్లో వీటి నుంచి అడిగితే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మిస్లీనియస్ టాపిక్స్లో భాగంగా మనకి ఎనర్జీకి సంబంధించి టాపిక్ అనమాట. సో దీంట్లో భాగంగా మనం చూసుకుంటే టు సేవ్ ఎనర్జీ అక్రాస్ ద కంట్రీ డాష్ ఈజ్ బీయింగ్ ప్రమోటెడ్. ఎనర్జీని స్టోర్ చేయడానికి మొత్తం వరల్డ్ లెవెల్లో దేన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారని అక్కడ అడిగారు. సో ఇందులో ఎనర్జీ కన్సప్షన్ ఏది ఎక్కువ చేస్తుంది, ఎనర్జీ కన్సప్షన్ ఏది తక్కువ చేస్తుంది అనేది మనం చూస్తే ఓవరాల్గా ఈ బల్బ్స్ ఏవైతే ఉన్నాయో వేరియస్ టైప్స్ ఆఫ్ బల్బ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇన్కాండిసెంట్ బల్బ్ అని ఉంటాయి, ఇది టంగస్టన్ ఫిల్మ్ వాడుతుంది, గ్లోస్ వెన్ హీటెడ్. సో ఇక్కడ జనరల్గా అప్పుడు మన పాతకాలంలో ఒక ఎల్లో కలర్ రెడ్ కలర్ బల్బ్స్ వాడేవాళ్ళం, అవి ఇన్కాండిసెంట్ బల్బ్స్ అంటారు. ఓల్డ్ హౌస్ హోల్డ్ ల్యాంప్స్గా కనిపిస్తే చీప్ ఈజీ టు కన్జ్యూస్ మోర్ పవర్ అనేది ఇక్కడ కన్జ్యూమ్ అవడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మనకి CFL బల్బ్స్ అనేవి వచ్చాయి, కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ అనేవి వచ్చాయి, ఫిల్డ్ విత్ మెర్క్యూరీ వేపర్ అండ్ ఫాస్ఫరస్ కోటింగ్, వీటితో ఇది ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో హోమ్ ఆఫీసెస్ మోర్ ఎఫిషియెంట్ దెన్ ది ఇన్కాండిసెంట్, కంటెంట్ మెర్క్యూరీ ఇందులో కంటెంట్ ఉంటుంది, లిమిటెడ్ లైఫ్ టైం అనేది ఉంటుంది. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ది LED. ఈ LED ఫుల్ ఫామ్ అనేది ప్రతిసారి చాలాసార్లు అడిగారండి. సో LED అంటే ఏంటంటే లైట్ ఎమిటింగ్ డయోడ్స్ యూజెస్ సెమీ కండక్టర్స్ టు ఎమిట్ లైట్ వెలగడానికి సెమీ కండక్టర్స్ అనేవి యూజ్ చేస్తారు. సో జనరల్గా హోమ్స్, సిటీస్, స్ట్రీట్స్ లైట్లు ఇప్పుడు ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఇది హైలీ ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉంటుంది, కాస్ట్ కూడా చాలా స్లైట్లీ మోర్ కాస్ట్గా ఉండే పరిస్థితి ఉందన్నమాట. సో ఓవరాల్గా ఎనర్జీ సేవ్ చేయడానికి ఉపయోగించేవి ఏంటంటే లైట్ ఎమిటింగ్ డయోడ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. దాని తర్వాత ట్యూబ్ లైట్స్, సోలార్ ల్యాంప్స్, ఆయిల్ ల్యాంప్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో వీటిల్లో ఎనర్జీ సేవింగ్ ఉన్న దాంట్లో భాగంగా LEDs లైట్ ఎమిటింగ్ డయోడ్స్ అనేవి ప్రధానంగా హెల్ప్ చేసే పరిస్థితి అయితే ఉందన్నమాట. ఓకేనండి, ఇది బేసికల్గా మనకు ఫిజిక్స్ సంబంధించి. ఐ థింక్ మీకు ఈ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫిజిక్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇవే సింపుల్గా జనరల్గా ఏంటంటే ఇప్పుడు నాన్ సైన్స్ వాళ్ళకి, అలాగే దాంతోపాటుగా సైన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సైన్స్ వాళ్ళకి, వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేస్తూ వీళ్ళిద్దరిని సమతూకంగా తీసుకువెళ్ళేలాగా ఎట్ ద సేమ్ టైం SSC ఎగ్జామ్ ఏదైతే ఉందో SSC ఎగ్జాము, RRB ఎగ్జామ్ ఏదైతే ఉందో RRB ఎగ్జామ్కి హెల్ప్ అయ్యేలాగా నేను ఇక్కడ మీకు ఫిజిక్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ నేను ఏదైతే చెప్పానో వీటిని మీరు జాగ్రత్తగా చదవండి, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి, ఆ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోండి. 100% 5 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, 3 to 4 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేస్తారు, అది పక్కాగా చెప్పగలుగుతాను. ఆ 5 ఎందుకు అటెంప్ట్ చేయలేకపోతున్నాం, ఆ 5కి 5 ఎందుకు చేయలేకపోతున్నాం మనం మీరు అడగచ్చు. అడిగితే దానికి ఆన్సర్ ఏంటంటే మనం ఫ్యాక్ట్గా చెప్పాలని డీటెయిల్గా ఇక్కడ ఏం చెప్పలేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ టు ది పాయింట్ ఏది అవసరమో అదే నేను మీతో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ నేను ఏదైతే చెప్పానో, ఏ విధమైన అప్రోచ్లో వెళ్ళామో ఆ అప్రోచ్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోండి. సరిగ్గా అర్థం చేసుకుంటే ఫిజిక్స్లో మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేస్తారు. దీని తర్వాత మన కెమిస్ట్రీ, బయాలజీ మిగతా టాపిక్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి, ఐ థింక్ మీకు ఈ సెషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా మాకు కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసే పరిస్థితి ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.